लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरं त्वं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो पङ्कजनाभाय नमो पङ्कजमालिने नमो पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्घ्रि। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेशा गोपिका कान्ता राधाकान्ता नमोस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त नितिनामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। ॐ अज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रील प्रभुपाद की। ప్రతి ప్రవచనం ముందు మన కృతజ్ఞతలు మనం శ్రీల ప్రభుపాదుల వారిని తప్పకుండా తెలిపించుకోవాలి. పురాతన కాలాల్లో భగవంతుడి గురించి వినాలంటే, భగవంతుడు కథలు వినాలంటే ఇంటి వదిలేసి వనంలో వెళ్ళేవారు. అన్నీ వదిలేసి చాలా కష్టపడి గురువు ఒక ఆశ్రమంలో ఉండి చాలా ఆస్టెరిటీస్తోని వనంలో ఉండి అక్కడ వెళ్ళిన తర్వాత జ్ఞానం అనేది భగవంతుడి గురించి తెలుసుకునే అవకాశం అనేది దొరికేది. ఇప్పుడు మనం కంఫర్టబుల్గా శ్రీల ప్రభుపాద ఒక కృప వల్ల ప్రపంచంలో ఏ మూల వెళ్ళినా కూడా అక్కడ ఒక ఇస్కాన్ సెంటర్ ఉంది, అక్కడ భగవంతుడి తాలూకా కథ వినే అవకాశం ఉంది. ఏ ఆస్టెరిటీస్ లేదు. కొందరు అనుకోవచ్చు అయితే మేము కూడా టీవీ మానేసి సండే సాయంత్రం ఎటువంటి కార్యక్రమం పెట్టుకుంటే ఇక్కడ వస్తున్నాం కదా, అది కూడా మాకు పెద్ద ఆస్టెరిటీ. ఇంట్లో ఉన్న ఏసీ మానేసి, అందు గురించి కొత్త టెంపుల్లో ఏసీ కూడా బందోబస్తు చేస్తున్నాము. ఈరోజు మార్నింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్తో మాట్లాడుతున్నాము. వచ్చే టెంపుల్కి కంప్లీట్గా ఎయిర్ కండిషన్ హాల్,
సో ఇంకా ఎటువంటి ప్రాబ్లం ఉండదు, చక్కగా కూర్చొని వినొచ్చు. సో గత కొన్ని ఆదివారాల నుంచి మనం నామ్ రామాయణ్ చర్చిస్తున్నాము. ఈరోజు సుందరకాండం మొదలు పెడదాము. నేను ఒక్కొక్క లైన్ చదువుతాను, మీరు అందరు నా వెనక పారాయణ చేయాలి. కపివర సంతత సంశ్రిత రామా తదగతి విఘ్న ధ్వంసక రామా. కపివర సంతత సంశ్రిత రామా తదగతి విఘ్న ధ్వంసక రామ. సీతా ప్రాణధారక రామ దుష్టదశానన దూషిత రామ. సీతా ప్రాణధారక రామ దుష్టదశానన దూషిత రామ. రామ రామ జయ రాజా రామ. రామ రామ జయ సీతారామ. రామ రామ జయ शिष्ट हनुमद भूषित रामा. सीता वेदित काकवन रामा. शिष्ट हनुमद भूषित रामा. सीता वेदित काकवन रामा. कृतचूडामणि दर्शन रामा. कपिवर वाचन स्वाशित रामा. कृतचूडामणि दर्शन रामा. कपिवर वाचित रामा. राम राम जय राजा राम. राम राम जय सीताराम. राम राम जय राजा राम. राम राम जय सीताराम. राम राम जय जा राम. राम राम जय सीताराम. సో గత కొన్ని ఆదివారాల నుంచి మనము బాలకాండ కంప్లీట్ చేశాము. తర్వాత అయోధ్యకాండకి వెళ్ళాము, అరణ్యకాండకి వెళ్ళాము, కిష్కింధకాండకి వెళ్ళాము. ఈరోజు మనం సుందరకాండ మొదలు పెడదాము. అయితే ఈ పేరులో చూడండి, సుందరకాండ్. ప్రతి ఒక్క కాండ మొదలుపెట్టినప్పుడు ఆ కాండలో ఎటువంటి కథలు వస్తాయి మనకి ముందు తెలిసిపోతాయి. బాలకాండ అంటే చిన్నప్పుడు కథలు, అరణ్యకాండ అంటే అరణ్యవాసము, కిష్కింధకాండ అంటే బాలి గురించి. కానీ సుందరకాండ్ అంటే ఆ కథలతో ఎటువంటి రిలేషన్ లేదు, కానీ ఆ కాండ పేరు సుందరకాండ్. అయితే సుందరకాండ్ అని పేరు ఎందుకు పెట్టారు? ఇక్కడ సుందర్ అంటే అందంగా. ఇక్కడ అందంగా ఎవరున్నారు? శ్రీరాముడు ఎలాగో బాలకాండలో అందంగా లేరా? అయోధ్యకాండలో అందంగా లేరా? ఇక్కడ అందంగా ఎవరున్నారు? ఎందుకు సుందరకాండ్ అని పేరు పెట్టారు? ఎవరున్నారు అందంగా? సీతాదేవి అందమంతా పోయింది అశోక వాటికలు ఉండడం వల్ల. అలా రామ్ రామ్ అని ఏడుస్తూ ఉంటే అసలు అందంగా ఉన్న మనం వాల్మీకి రామాయణం చదివితే సీతమ్మ గురించి చెప్తున్నారనమాట. ఆవిడ చూడ్డానికి అసలు ఎలా అనిపించేవారనమాట. అసలు ఏది కరెక్ట్, ఎందుకంటే ఏడుస్తున్నారు, ఆ బట్టలు కూడా అలా కనిపిస్తున్నాయి. సో సీత అనేది ఇక్కడ సుందర్ లేదు. ఎవరున్నారు ఇక్కడ అందంగా? హనుమంతుడు. ఇక్కడ ద మెయిన్ హీరో ఆఫ్ ద స్టోరీ ఎంట్రీ వస్తుంది. ఆ హీరో ఎవరు? భక్తుడు, శ్రీరాముడు తాలూకా దాసుడు హనుమంతుడు. సో ఎప్పుడైతే హనుమంత్ ఎంటర్ అవుతాడో అందు గురించి దీనికి సుందరకాండ అని అంటారు. భగవంతుడు ఎల్లప్పుడూ తన భక్తుల్ని ఎలా పొగరాలని చూస్తారు, భక్తులు భగవంతుడిని ఎలా పొగరాలని చూస్తారు. సో ఈ మొత్తం అంతా రామాయణం చూస్తే ఏదో ఒక కథతో సంబంధించిన పేరు పెట్టిన హనుమంతాలు ఒక ఎంట్రీ వచ్చినప్పటికీ ఎంత అందంగా పేరు వచ్చింది సుందరకాండ్ అనేది. మామూలుగా ఈ భౌతిక ప్రపంచంలో కూడా సినిమాలు వచ్చినప్పటికీ ఆ హీరో ఎంట్రీకి స్పెషల్గా పెట్టుకుంటారు పక్కనే. అది ఎంట్రీ వస్తే అందరికీ తెలియాలి, ఓహో ఇదే హీరో అని. అవునా కాదు?
అలానే ఇక్కడ సుందరకాండ్ అంటే ఇప్పుడు వచ్చారు మెయిన్ పర్సన్, మెయిన్ భక్తుడు, భగవంతుడు తాలూకా ప్రియమైన భక్తుడు. మనము మన శాస్త్రాలు ఏదైనా చూస్తే భక్తులకి మరియు భగవంతుడికి సమానమైన ప్లేస్ ఇచ్చి ఉన్నారు. భాగవతంలో చూడండి, భక్తుల కథ కూడా అంతే ఉన్నాయి, భగవంతుడి కథ కూడా ఉన్నాయి. భాగవతం మీరు చూడండి, ధ్రువ, ప్రహ్లాద్, నారద్ ముని అందరి గురించి ఉంది. అలానే రామాయణం వచ్చినప్పుడు, అలానే చైతన్య చరితామృతంలో చూడండి, భగవంతుడికైనా భక్తుడి గురించి ఎక్కువ చెప్పి ఉంది చైతన్య చరితామృతంలో. అలానే రామాయణం వచ్చినప్పుడు కూడా సో భక్తుడు భగవంతుడిని పొగుడతారు, భగవంతుడు భక్తుడిని. సో ఇక్కడ సుందరకాండ్ అని పేరు వచ్చింది. సో ఈ సుందరకాండ్లో మనం ఎవరి గురించి చర్చిస్తాము? హనుమాన్ గురించి. అయితే హనుమాన్ ఎవరు? హనుమాన్ అని పేరు ఎలా వచ్చింది? అసలు తనకి హనుమాన్ అని మనం ఎందుకు అంటున్నాము? సో హనుమాన్ తాలూకా ఆవిర్భావించిన కథ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా మనోరంజంగా ఉంది. ఎలా దేవతలందరూ శివుడి దగ్గరికి వెళ్తారు, వెళ్ళి ఈ రాక్షసులందరూ మనల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు, సో మీరు ఏదో రూపంలో మమ్మల్ని కాపాడాలి. సో శివుడు అప్పుడు తన ఒక శక్తిని బీజం రూపంలో వాయువుకి ఇస్తారు. వాయువు పార్వతీదేవికి ఇచ్చినప్పుడు ఈ పార్వతీదేవి అంటారు, ఇది చాలా భారీగా చాలా బరువుగా ఉంది, నేను దీన్ని ధరించలేను. అయితే వాయువు ఆ బీజంని తీసుకొని సముద్రంలో పడేద్దామంటే సముద్రం అంటుంది, నాకొద్దు, చాలా బరువుగా ఉంది, నేను కూడా ఇది మోయలేను. అప్పుడు మొత్తం మీద వాయువు అది వెళ్ళి అంజనాకి ఇస్తారు. సో కొన్ని శాస్త్రంలో హనుమాన్ ఒక ఆవిర్భావించిన వృత్తాంతం ఇలా చెప్పబడింది. కానీ మరీ కొన్ని శాస్త్రంలో ఎలా చెప్తున్నారంటే, ఎప్పుడైతే దశరథ్ మహారాజ్ అయోధ్యలో యాగం చేస్తారు, ఆ యాగం ఒక ప్రతిఫలంగానే అగ్నిదేవ్ వచ్చి పాయసం ఇస్తారు. ఆ పాయసంని 3 భాగాల్లో చేస్తారు. సో కౌశల్యకి ఇస్తారు, సుమిత్రకి ఇస్తారు, కైకేయికి ఇస్తారు. ఎప్పుడైతే సుమిత్ర తన పాత్రంలో ఉన్న పాయసాన్ని తాగడానికి ముందుకు వస్తుంది, అప్పుడు అక్కడ ఒక పక్షి వచ్చి ఆ పాత్రాన్ని తీసుకొని పారిపోతుంది. సో ఆ పక్షి ఆ పాత్రాన్ని తీసేసుకొని పడేస్తుందన్నమాట. సో పడేసినప్పుడు వాయువు ఆ పాత్రని జాగ్రత్తగా పట్టుకొని ఇటు అంజన అంటే ఎవరు? కేసరి తాలూకా భార్య, హనుమంత్ తాలూకా తల్లి. సో ఆ అంజన చేతులు ఆ పాత్రని వేస్తారు. సో ఈ అంజన ఎప్పుడైతే ఆ పాత్రని తాగుతుంది, అప్పుడు హనుమంతుడు అంజన గర్భం నుంచి ఆవిర్భావిస్తారు. సో అలా చూస్తే తను శ్రీరాముడు, లక్ష్మణ్, భరత్ లాగానే తను కూడా రాముడికి సోదరుడుగానే ఉన్నాడు. మళ్ళీ కొన్ని అంటే వాయుపుత్ర ఎందుకు అంటున్నాము? ఎందుకంటే వాయు అది తీసుకొని అంజనాకి ఇచ్చాడు కనుక వాయుపుత్ర అని పేరు వచ్చింది. సో ఈ హనుమంత్ తాలూకా తల్లి మామూలు కాదు, ఆవిడ ఒక అప్సర అనమాట. ఆవిడ పేరు పుంజికస్థల. సో ఈవిడేం చేసిందంటే తనకు అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎలా ఈ పుంజికస్థల చాలా అందమైన అప్సర. సో ఒకనప్పుడు ఆవిడ వనంలో విహారం చేస్తూ ఉంటే ఆవిడ గమనించింది, ఎవరో కోతి మొహంతోనే, కోతిలాగే ఉన్నాడు, అచ్చ కోతిలాగే చూడడానికి ఉన్నాడు, కానీ గొప్ప ఋషిలాగా ఒక చక్కని ముద్రలో కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు. తనకి నవ్వు వచ్చింది. చూడ్డానికి కోతిలాగా ఉన్నాడు, బహుశా కోతియే, కానీ కోతిలు ఎప్పుడైనా తపస్య చేస్తూ మనం చూస్తామా? కోతికి ఒక పండు మనము విసిరేస్తే అది క్యాచ్ పట్టుకుంటారు, ఒక అరటిపండు ఇస్తే తినేస్తాడు, కానీ వాళ్ళకి ఫోకస్ అనేది ఉండదు. సో ఆవిడ కావాలని ఓ అరటిపండైనా ఓ మామిడికైనా తన మీద విసిరేస్తుందనమాట. కానీ ఇతను కదలలేదు. సో మొత్తం మీద ఒక రాయి తీసుకొని తన మీద విసిరేస్తుంది. సో మొత్తం మీద ఆ ఋషి అనేది ఆ సమాధి నుంచి బయటికి వచ్చి, ఎవరు నా మీద ఇలా విసిరేస్తున్నారంటే, సో అప్పుడు తను అంటాడనమాట, నేను చూడ్డానికి కోతిలాగున్నాను అని నువ్వు నన్ను విమర్శిస్తున్నావు కనుక, నీ సౌందర్యం మీద నీకు చాలా గర్వం ఉంది కనుక నువ్వు కూడా కోతిగా తయారవుతావు. సో అప్పుడు వెంటనే ఈ అప్సర అనేది ఆ ఋషి కాలు మీద పడి నన్ను క్షమించండి అని చెప్తుందనమాట. సో ఋషి అంటాడు, ఇంకా నేను చెప్పేసాను, ఇంకా నేను తిరిగి తీసుకోలేను, నా శ్రాపం అలానే ఉంటుంది అని. సో మొత్తం మీద అనుక్షణమే ఎప్పుడైతే ఆ శ్రాపం ఇవ్వడం జరుగుతుంది, ఈ అందంగా ఉన్న అప్సరాకి ఒక తోక బయటికి వచ్చేస్తుంది, శరీరం మొత్తం అంతా వెంట్రుకలతో నిండిపోతుంది, తను ఒక కోతిగా తయారైపోతుంది. సో ఇప్పుడు తనకి ఏం చేయాలి అర్థం అవ్వకుండా ఆ ఋషి అంటారనమాట, సరే అయితే ఎప్పుడైతే హనుమాన్ భగవంతుడు తాలూకా భక్తుడు హనుమాన్ నీ గర్భం నుంచి పుట్టుతాడు, అప్పుడు నువ్వు నిజ రూపంలో వచ్చేస్తావు, అప్పుడు కల్లా నువ్వు ఈ రూపంలోనే ఉండాలి. సో ఇప్పుడు ఇవిడ అనుకుంటుంది, మళ్ళీ తిరిగి స్వర్గలోకానికి వెళ్తే
మా ఫ్రెండ్స్ సర్కిల్లో అయినా అందరూ నా మీద నవ్వుతారు, ఈ రూపం తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి? అయితే భూలోకంలో ఒక ఋషి ముని ఆశ్రమాలు ఉంటాయి అడవిలో, అటు వెళ్ళి వాక్ చేస్తూ ఉంటుంది, వాళ్ళే నాకు ఏదైనా ఆశ్రయం ఇవ్వగలుగుతారు, నేను ఎక్కడికి వెళ్ళాలి? సో రాత్రి అంతా అక్కడ తిరిగినప్పుడు పొద్దున్న అయ్యేసరికి ఒక ఋషి తాలూకా ఆశ్రమంలో చేరుతుంది. సో అప్పుడు ఆ ఋషులు తనకి చూసి చెప్తారనమాట, సరే అయితే ఎవరు ఆశ్రయం ఇవ్వకపోతే మేము ఇస్తాము, నువ్వు ఇక్కడ ఉండొచ్చు, మేము మీకు ఫ్రూట్స్ ఫలాహారం అన్నీ ఇస్తాము, నువ్వు ఇక్కడ ఉండిపోవచ్చు, కాకపోతే నువ్వు ఒక సాయం చెయ్యాలి, ఎందుకంటే ఎలాగో నువ్వు ఒక కోతి కనుక ఒక రాక్షసుడు మాకు ఇబ్బంది పెడుతున్నాడు, మేము ఎప్పుడైతే యాగం చేయడానికి ప్రయత్నిస్తున్నామో సంబాసదన్ అని ఒక రాక్షసుడు మాకు ఇబ్బంది పెడుతున్నారు, నువ్వు ఆ రాక్షసుడిని చంపడానికి మాకు సాయం చేయాలి. సో ఈవిడ ఒప్పుకుంటుంది. సో ఆ ఋషులు అంటారు, పక్కనే ఒక గుడుసు ఉంది, అక్కడ మా అస్త్రాలు శస్త్రాలు అన్నీ ఉన్నాయి, నీకు కావాల్సింది ఎంచుకో, ఆ రాక్షసుడు వస్తే నువ్వు మాకు సాయం చేయాలి. సో ఆవిడ లోపలికి వెళ్తుంది. సో లోపలికి వెళ్ళి ఆ శస్త్రాలని ఎంచుకుంటూ ఉంటే వెనక నుంచి తను చూస్తుంది, ఒక అతను చాలా వెనక నుంచి మాత్రం చాలా అందంగా కనిపిస్తున్నాడు, ఏదో పెద్ద రాకుమారులాగా చక్కని బట్టలు వేసుకొని ఉన్నాడు, తను కూడా ఏదో శస్త్రాలు ఎంచుకుంటున్నాడు అనమాట. శివుడు అనుకుంటుందన్నమాట, అంటే ఇప్పుడు నేను ఎలాగో కోతి రూపంలో ఉన్నాను, నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు, సో ఇతను ఎంత అందంగా ఉన్నారు, కానీ ఎప్పుడైతే తను వెనక తిరుగుతాడో ఈవిడి షాక్ అయిపోతుంది, తను కూడా ఒక కోతి అనమాట, కోతి రూపంలో ఉన్నాడు. సో అప్పుడు అతను చెప్తాడనమాట, నేను కోతి తాలూకా రాజుని, నా పేరు కేసరి. సో ఇప్పుడు ఈ అంజన మరియు కేసరి ఇద్దరు కలిసి ఆ యుద్ధంలో పాల్గొంటారు. సో ఇక్కడ ఇప్పుడు ఈ అంజన శివుడు తాలూకా భక్తురాలు. సో ఆవిడ ఎప్పుడైతే శివుడిని పూజిస్తుంది, తపస్య చేస్తుంది, శివుడు తనకి ఒక వరం ఇస్తారు. శివుడు తనకు అంటారనమాట, నువ్వు ఈ రాక్షసుడిని చంపాలంటే ఈ రాక్షసుడికి చంపడానికి ఒకే ఒక మార్గం ఉంది, ఆ రాక్షసుడు తన రక్తంతోనే తను చంపబడతాడు. సో ఎప్పుడైతే యుద్ధం జరుగుతుంది, కేసరి ఎప్పుడైతే ఆ రాక్షసుడి మీద బాణం విసిరేస్తాడో ఆ రాక్షసుడు ఒక శరీరం నుంచి రక్తం బయటికి పడుతుంది. సో అంజన ఏం చేస్తుంది, ఒక్కొక్క బాణం తీసుకొని ఆ రక్తంలో దాన్ని ములిగి మళ్ళీ ఆ బాణం వేస్తుంది. సో అలా చేయడం వల్ల ఆ రాక్షసు చంపబడతాడు. మళ్ళీ ఆ ఋషులు ఆ ఆశ్రమంలో అంజన మరియు కేసరి తాలూకా వివాహం జరిపిస్తారనమాట. సో వాళ్ళు చక్కగానే ఆనందంగానే ఉన్నారు, కానీ పిల్లలు లేరు. కేసరి మరియు అంజన, ఎవరైతే పుంజిస్థల అప్సరాకి అంజన అని పేరు వస్తుందన్నమాట. సో వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు, కానీ వాళ్ళకి సంతానం కావాలి, పిల్లలు కావాలి. సో ఈ అంజన అనేది 7,000 సంవత్సరాలు శివుడికి తపస్య చేస్తుంది. అండ్ ఇక్కడేమవుతుంది, దశరథ్ మహారాజు తాలూకా రాణి సుమిత్ర తాలూకా పాయసం పాత్రాన్ని ఈ పక్షి తీసుకొని వెళ్ళి వాయు ఆ పాత్రాన్ని తీసుకొని అంజన చేతిలో పెడతారు. సో మొత్తం మీద అంజన అది శివుడు తాలూకా ప్రసాదం అనుకొని స్వీకరిస్తుంది. అండ్ అప్పుడు హనుమంతుడు తన ఒక గర్భం నుంచి తను ఒక కొడుకులాగా ఆవిర్భావిస్తారనమాట. సో హనుమంతుడు అందు గురించి వాయుపుత్రుడు కూడా అనబడతాడు. మనం హనుమాన్ చాలీసా చదివితే చూడండి, దానిలో రాసి ఉంటుంది, శంకర సువన కేసరి నందన్ తేజ ప్రతాప మహాజగవంద విద్యావాన్ గుణీయతి జాతు. సో బిగ్ శ్లోక. సో శంకర సువన కేసరి నందన్, ఈజ్ కేసరి నందన్ కూడా, ఈజ్ అంజనా పుత్ర కూడా, ఈజ్ వాయుపుత్ర ఆల్సో, ఈజ్ పార్ట్ ఆఫ్ ద లార్డ్స్ శక్తి ఆల్సో. లార్డ్ రామాజన్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ లార్డ్ శివాజ్ శక్తి అనమాట. సో దాట్ ఈజ్ హనుమాన్. సో మొత్తం మీద హనుమాన్ ఆవిర్భావిస్తారు. అండ్ మనందరికీ తెలుసు, చాలా చక్కని కథలు ఉన్నాయి, ఎలా హనుమంతుడు చిన్నప్పుడు నుంచే బాగా పెంకితనం చేయడం, తనలో చాలా ఎక్కువ బలం ఉండడం వల్ల తన్ని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం అయిపోయేది. తనకి ఏదైనా మంచం మీద పెడితే ఆ మంచం కూడా పౌడర్గా అయిపోయేది, తను ఇటు అటు కదిలితే అన్నీ పగిలిపోయేదన్నమాట. సో ఒకనప్పుడు మనకి ఈ కథ అందరికీ తెలుసు, ఎలా హనుమంతుడు 4వ సంవత్సరం అయినప్పటికీ ఒకనప్పుడు పడుకొని ఉంటారు. సో లేచిన వెంటనే, చిన్నపిల్లలకి అలవాటు, లేచిన వెంటనే తల్లి కోసం వెతుకుంటారు. సో వెతుకుంటారనమాట, ఎక్కడుంది అంజన, ఎక్కడ కనిపించలేదు, ఆకలేసింది, ఏం చెయ్యాలి. సో మొత్తం మీద కిటికీ నుంచి చూస్తే సూర్యుడు కనిపిస్తాడు. సో తను ఏమనుకుంటాడు, సూర్యుడికి ఇది ఒక మంచి పండు ఏమో, చాలా బాగుంటుందేమో, చాలా ఎర్రగా ఉంది, చాలా బాగుంది, నేను వెళ్ళి ఇది తినాలి. సో అప్పుడు హనుమంతుడు ఆకాశ మార్గం నుంచి ఎగిరి ఆ ఒక సూర్యుడిని
పట్టుకోవడానికి మింగేయడానికి ప్రయత్నిస్తాడు. సో సూర్యుడు కూడా చాలా భయభ్రాంతం అవుతాడు. అసలు అలాంటి ఎప్పుడు జరగలేదు, నన్నే మింగేయాలని. ఎందుకంటే ఎవరు సూర్యుడు దగ్గర వస్తేనే వాళ్ళు కాలిపోతారు, కానీ దీనిలో ఎంత శక్తి ఉంది అని అనుకుంటాడు. సో ఇలా జరిగినప్పటికీ అదే సమయంలో సూర్యగ్రహణం అవ్వాలి, రాహు వచ్చి సూర్యుడిని మింగాలి. కానీ రాహు వచ్చి అనుకుంటారు, ఇదేంటి నేను వచ్చే ముందు ఇంకెవరో వచ్చేసి ఇది నా డిపార్ట్మెంట్, అసలు ఇక్కడ ఏమవుతుంది అని. సో వెంటనే తన ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తాడు, ఇక్కడ ఏదైనా రాంగ్ అవుతుంది, నా డ్యూటీ ఇంకెవరైనా చేసుకుంటున్నారు. సో అప్పుడు ఇంద్రుడు ప్రతి ఒక్కరికి కాపాడాలి, ఎందుకంటే తన రాజా. సో ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్ని తను సార్ట్అవుట్ చేయాలి. సో తను వెంటనే ఐరావత్ని తీసుకొని ఎవరక్కడ అని చూడ్డానికి వస్తాడు. సో ఎప్పుడైతే హనుమంతుడు ఐరావత్ వైపు చూస్తాడో, ఇప్పుడు ఐరావత్ అంటే ఎలా ఉంటాడు చూడ్డానికి, తెల్ల ఏనుగు. సో ఇప్పుడు అతను అనుకుంటాడు, ఈ ఎర్ర పండుకైనా ఈ తెల్ల పండు బాగుంది. సో వెంటనే ఆ ఐరావత్ వెనక తిరగడం మొదలు పెడతారు. సో ఇంద్రుడు కూడా భయపడిపోతాడు, ఇదేంటి నేను కాపాడడానికి వస్తే నా వెనక పడడానికి తను పరిగెత్తడం మొదలు పెడతాడు. సో మొత్తం మీద ఇంద్రుడు అనుకుంటాడనమాట, దీనికి చాలా శక్తి ఉంది, ఇంకా నా దగ్గర ఏం చాయిస్ లేదని మొత్తం మీద దదాచి శరీరం నుంచి తయారయ్యబడే వజ్రాన్ని వాడతారు. సో ఎప్పుడైతే ఆ వజ్రాన్ని హనుమాన్ పైన విసిరేస్తారో, హనుమాన్ గడ్డకి తగులుతుంది అనమాట. సో తన గడ్డ విరిగిపోతుంది. సో అప్పుడు హనుమంత్ వెంటనే స్పృహ తప్పి కిందకి పడిపోతారు. సో ఆ సమయంలోనే వాయువు హనుమాన్ని తీసుకొని ఒక గుహ లోపల తీసుకెళ్ళిపోతాడు. సో ఇప్పుడు హనుమాన్ వాయు తాలూకా పుత్రుడు. సో వాయు అది భరించలేక ఉపవాసం చేయడం మొదలు పెడతారు. ఎప్పుడైతే వాయువు అక్కడ కూర్చొని ఏడుస్తున్నారు, ఉపవాసం చేస్తున్నారు, ప్రపంచంలో ఉన్న గాలి అంతా ఆగిపోతుంది. సో ప్రపంచంలో ఉన్న ప్రతి జీవులు అందరూ సఫర్ అవుతున్నారు, ఎందుకంటే గాలి పీల్చడానికి లేదు. సో వాళ్ళ దేవతలు అందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్తారు, మీరేదో చెయ్యాలి, వాయువు చాలా కోపంలో ఉన్నారు, గాలి అంతా తను తీసేసుకున్నాడు, ఇప్పుడు ఏం చేద్దాం. సో వెంటనే బ్రహ్మ అంటే విశ్వకర్మతోని, కుబేర్తోని, అగ్నితోని, వరుణ్ దేవతతోని, ప్రతి ఒక్కరు అశ్విని కుమారాలని అందరినీ తీసుకొని వాయువు దగ్గరికి వెళ్తారు. వెళ్ళి వాళ్ళందరూ వాయువుకి క్షమాపణ అడుగుతారు. ఇంద్రుడు కూడా వాయువుని క్షమాపణ అడుగుతారు. వెంటనే బ్రహ్మ ఏం చేస్తారంటే హనుమాన్ తాలూకా తల మీద చేతేస్తారు. వెంటనే హనుమాన్కి మెలకువ వచ్చేస్తుంది, తను నవ్వుతూ ఉంటాడు. అండ్ వెంటనే అప్పుడు ఏం చేస్తారు, అందరూ వాయువుని సంతోషపరచడానికి ప్రతి ఒక్కరూ హనుమాన్కి వరం ఇస్తారు. అప్పుడు వరుణ్ దేవ్ వరం ఇస్తారు, నీకు నీళ్ళ లోపల ఏది అవ్వదు, నువ్వు ఎప్పుడు అలానే ఉంటావు. బ్రహ్మ వరం ఇస్తారు, అగ్ని గద, అలా రకరకాలుగా కుబేరు గిఫ్ట్ ఇస్తారు. ప్రతి ఒక్కరూ హనుమాన్కి రకరకాల గిఫ్ట్స్ మరియు శక్తిని ప్రసాదిస్తారు. సో మొత్తం మీద ఎంత శక్తి ప్రసాదించినా తన గడ అయితే విరిగిపోయి ఉంది కనుక తన పేరు హనుమాన్. ఆ రోజు నుంచి తనకి హనుమాన్ అని పేరు వచ్చింది. ఇక్కడ చిన్న లాస్, మరి ఇక్కడ అంతా ప్రాఫిట్, ఎందుకంటే చాలా వరం ఇచ్చారు. సో తను చాలా శక్తివంతుడుగా తయారయ్యాడు. సో ఇప్పుడు అంత ఎక్కువ శక్తి ఉంటే ఎక్కడైనా వాడాలి కదా. సో మొత్తం మీద తను ఏం చేయడం మొదలుపెట్టారంటే అందరినీ ఎక్కిరించడం, అందరినీ డిస్టర్బ్ చేయడం. ఆ సాధువులు, ఋషులు ఎవరైనా తపస్య చేస్తూ ఉంటే వెళ్ళి వాళ్ళ మీద ఏదైనా విసిరేయడము, లేదంటే వాళ్ళు ఏదైనా కొండ మీద తపస్య చేస్తున్నారు, లేదంటే ఏదైనా చెట్టు కింద కూర్చొని తపస్య చేస్తున్నారు. సో మొత్తం మీద వాళ్ళు తపస్యలో ఉన్నప్పుడే వాళ్ళ చెట్టుతో సహా వాళ్ళని తీసేసుకొని హిమాలయ పైన వెళ్ళి ఏదో ఒక కొండ పైన వాళ్ళని అక్కడ కూర్చోపెట్టి వచ్చేవారు. సో ఎప్పుడైతే వాళ్ళ తపస్య కంప్లీట్ అయింది, ఇప్పుడు సాయంత్రం ఆశ్రమానికి వెళ్తాను అని కళ్ళు తీర్చి చూస్తే వాళ్ళు ఎక్కడున్నారు, ఎక్కడో హిమాలయం మీద ఉన్నారు. కింద చూస్తే ఇంక ఏదీ లేదు, పడిపోతారు. సో వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది ఏం చెయ్యాలి. సో అలా ప్రతి ఒక్కరిని ఏదో ఒకటి ఎక్కిరించడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడము. సో ఒకసారి ఒక ఋషికి చాలా కోపం వచ్చింది, ఇంత చిన్న అబ్బాయి ఇంత శక్తి ఎవరిచ్చారు, అసలు అనుకోకుండా బ్రహ్మ ఇలా ఎలా సృష్టించారు, అంత ఎక్కువ శక్తి తనకి తెలియదు కూడా, శక్తిని సరిగ్గా ఎప్పుడు ఎలా వినియోగించాలని. సో అప్పుడు వెంటనే అంటారనమాట, నీకు వచ్చిన ఈ శక్తి, జ్ఞానం, ఇదంతా ఇలాంటి ఇష్టం వచ్చినప్పుడు తన శరీరంని పెంచుకోవడము, ఇష్టం వచ్చినప్పుడు తన శరీరంని చిన్నగా తయారు చేయడం, ఇదంతా ఒక రకమైన సిద్ధిలు. సో అప్పుడు అతను అంటాడు, నీ సిద్ధిలు, నీ శక్తులు నువ్వు అన్నీ మర్చిపోతావు అని. సో అప్పుడు వెంటనే దేవతలందరూ ఆ ఋషికి చెప్తారనమాట, మీరు ఇలా శ్రపిస్తున్నారు కానీ మీకు తెలుసా, హనుమంత ఇక్కడ చాలా పెద్ద పని చేయడానికి వచ్చాడు, తన రాముడు తాలూకా గొప్ప భక్తుడు. సో అప్పుడు ఆ ఋషి అంటారు, సరే అయితే ఆ శక్తిని కోల్పోతాడని నేను చెప్పట్లేదు కదా, తను మర్చిపోతాడు. ఎవరైనా తనకి మళ్ళీ గుర్తు చేస్తే నీలో ఈ శక్తి ఉంది, వెంటనే ఆ శక్తులు వెనక వస్తాయి, ఏం పర్వాలేదు. సో అప్పుడు ఏమవుతుంది, హనుమంతు మర్చిపోతాడు.
నేను ఎగరొచ్చు, లేదంటే నేను అసలు అతనికి ఏమీ తెలియదు, అన్నీ మర్చిపోతాడనమాట. సో ఇలా హనుమంత్ తర్వాత బృహస్పతి దగ్గర జ్ఞానం తీసుకుంటాడు, అలానే సూర్యదేవ్ దగ్గర జ్ఞానం తీసుకుంటాడు. సూర్యదేవ్కి గురు దక్షిణగా తను వాగ్దానం ఇస్తాడు, నేను ఎల్లప్పుడూ మీ యొక్క కొడుకు సుగ్రీవ్కి రక్షిస్తూ ఉంటాను, తన దగ్గరే నేను ఉంటాను. సో తర్వాత మనము గత ఆదివారము విన్నాము ఎలా హనుమాన్ రామ్ మరియు లక్ష్మణ్ని తన భుజాల్లో తీసుకొచ్చి సుగ్రీవ్ దగ్గరికి తీసుకొస్తారు. సుగ్రీవ్కి శ్రీరాముడికి మైత్రి అవుతుంది, ఎలా శ్రీరాముడు వాలిని చంపేస్తారు, ఎలా శబరిమాతతో కలుస్తారు. అండ్ మొత్తం మీద సుగ్రీవుడు ఏం చేస్తాడు, వానరులు అందరినీ సీతామాతని వెతుకోవడానికి పంపిస్తాడు. సో గత ఆదివారం మనం అక్కడ ఆపాము, ఎక్కడ హనుమాన్ మరియు అంగద్, జాంబవాన్ వాళ్ళందరూ వెతుకుంటున్నారు సీతమ్మని, ఎక్కడున్నారు. సో మొత్తం మీద ఒక చోటుకు వచ్చి ఇంకా అసలు ఇంతకైనా ముందు వెళ్ళే ఇంకా చోటు లేదు, సీతమ్మ మనకి దొరకలేదు. అంగద్ అంటారు, అయితే సరే కుసాగ్రాస్ తాలూకా ఒక కుండం తయారు చేసి దానిలో అగ్గి పెట్టి మన అందరు దూకేద్దాము, ఎందుకంటే వెనక వెళ్ళి జవాబు ఎలా ఇస్తాము, ఏం చెప్తాము మనకి సీతమ్మ దొరకలేదు అని. కానీ హనుమంతుడు బీయింగ్ ఎ వెరీ గుడ్ డివోటీ ఆఫ్ ఎ స్టేబుల్ మైండ్, అతను అంటాడు, అలా ఎందుకు మనం డిసప్పాయింట్ అవుతాం, మనం ప్రయత్నిద్దాము. అప్పుడు మన అందరికీ తెలుసు ఎలా సంపతితో అక్కడ మాట్లాడడం జరుగుతుంది. అండ్ సంపతి అంటాడు, సీతమ్మ లంకాలో ఉన్నారు, నాకు ఇక్కడ నుంచి అన్నీ కనిపిస్తాయి, మీరు లంకకి వెళ్ళాలి అని. ఎలా హనుమాన్కి శ్రీరాముడు తన ఒక ఉంగరి ఇస్తారు, నువ్వు సీతకి వెళ్ళి ఇది ఇవ్వాలి, మరియు సీత లంకలో ఎలా ఉంది, అసలు బ్రతికి ఉంది లేదు అని నువ్వు వెళ్ళి చూసి రావాలి. సో అక్కడ ఒక పెద్ద డిస్కషన్ మొదలవుతుంది. ఇప్పుడు ఆ భారతదేశం రామేశ్వరం నుంచి అటు లంక వెళ్ళాలి అంటే ఒక 100 యోజనాలు. 100 యోజనాలు అంటే ఒక యోజన అంటే 8 కిలోమీటర్లు, 100 యోజనలు అంటే 800 కిలోమీటర్లు. సో 800 కిలోమీటర్లు ఎలా వెళ్ళాలి? సో అప్పుడు ప్రతి ఒక్కరూ జాంబవాన్ వైపు చూస్తారు, ఎందుకంటే వాళ్ళందరిలో జాంబవానికి కపిశ్రేష్ఠ అంటారు, జాంబవానికి కపిశ్రేష్ఠ అంటారు. సో అందరు అంటారు జాంబవానికి మీరు వెళ్ళండి, జాంబవానికి రిక్షరాజ్ కూడా అంటారు, కపిశ్రేష్ఠ కూడా అంటారనమాట. సో జాంబవాన్ అంటాడు, వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు నాకు వృద్ధ వయసు వచ్చింది, నాకు ముందులాగా శక్తి లేదు, నేను వెళ్ళలేను. అప్పుడు జాంబవాన్ తన ఒక కథ చెప్తాడు, ఎలా భగవంతుడు వామన రూపంలో వచ్చినప్పుడు బలి మహారాజ్ దగ్గర ఆ 3 అడుగులు కోరుకొని మొత్తం ప్రపంచాన్ని ఆయన తీసేసుకున్నప్పుడు జాంబవాన్ ఆ వామన్ దేవ్ ఒక రూపాన్ని 21 టైమ్స్ ప్రదక్షిణ చేస్తాడు. సో వామన్ రూపాన్ని 21 ప్రదక్షిణ చేయడం అంటే లోకం మొత్తం తిరిగేస్తాడు అతను 21 టైమ్స్. సో అప్పుడు జాంబవాన్ అంటారనమాట, అప్పుడులో నాకు అలా శక్తి ఉంది కానీ ఇప్పుడు నాకు అలా శక్తి లేదు. ఈ ప్రపంచంలో జాంబవాన్ ఒకే ఒక్కడు ఎవరైతే భగవంతుడు తాలూకా 10 అవతారాలే చూశాడు, అంటే అంత చిరోకాలం నుంచి తను ఉన్నాడు. మనందరికీ తెలుసు కృష్ణలీలలో కూడా జాంబవాన్ తాలూకా పుత్రి జాంబవతితో కృష్ణుడు పెళ్లి చేసుకుంటారు. సో ఈ జాంబవాన్ ఇదే కాదు, మధుకైతబ్ ఉన్నప్పుడు కూడా జాంబవాన్ ఉన్నాడు. జాంబవాన్ అసలు ఎలా వచ్చాడు? బ్రహ్మ చేసిన బ్రహ్మ చేయలేని సృష్టి ఇది. యాక్చువల్గా బ్రహ్మ చేయలేదు. అది ఎలా జరిగిందంటే ఎప్పుడైతే విష్ణుమూర్తి శేషనాగు మీద పడుకొని ఉంటారు, సో అప్పుడు ఆయన ఒక చెవుల నుంచి చెమ్మట్లు కిందకి పడిపోతాయి. సో ఒక చెవు నుంచి ఆ చెమ్మట్లు పడితే అది మధుగా తయారవుతుంది, ఇంకొక చెవు నుంచి చెమ్మట్లు పడితే కైతబలాగా తయారవుతుంది. ఆ మధు కైతబ భగవంతుడి నుంచి సృష్టిపడినా కూడా భగవంతుడితోనే యుద్ధం చేయడానికి తయారైపోతారు. సో ఈ ఒక దృశ్యం చూసి బ్రహ్మదేవత ఆశ్చర్యపోతారు, భగవంతుడి నుంచి తయారుపడి భగవంతుడితోనే యుద్ధం చేస్తారు, అసలు ఎలాంటి వాళ్ళు అని. సో అతను ఇలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే తన మొహం మీద చెమ్మట్లు వచ్చేస్తున్నాయి. సో ఆ చెమ్మట్లు తన మొహం పై నుంచి వచ్చిన చెమ్మటే జాంబవాన్. సో జాంబవాన్గా తయారవుతాడు. సో అప్పుడు బ్రహ్మ చూస్తారు, ఇది ఎవరు? చూస్తే జాంబవాన్ అనమాట. సో అప్పుడు జాంబవాన్ చిన్న అబ్బాయిలాగా చప్పట్లు కొడితే నవ్వుతున్నాడు అనమాట.
సో చిన్నపిల్లలకి ఎవరైనా ఫైటింగ్ చేస్తే, యుద్ధం చేస్తే చూడడానికి చాలా మజా వస్తుంది. సో ఎప్పుడైతే ఈ మధు కైతవ విష్ణుమూర్తితో కొట్లాడుతూ ఉంటే జాంబవాన్ నవ్వుతూ విసలు కొడుతూ, ఓ చాలా బాగుంది, ఇక్కడ కొడితే బాగుంది, అక్కడ కొట్టండి అని చెప్తున్నారనమాట. అంటే ఎందుకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే అంత ఓల్డ్ పర్సన్ అనమాట జాంబవాన్, అంత ఓల్డ్ పర్సన్. ఆ రోజుల్లో మధు కైతవకి భగవంతుడికి జరిగిన రెస్లింగ్ కూడా తను చూసుకున్నాడు. తను ఓన్లీ ఆడియన్స్, ఇంకెవరు ఆడియన్స్ లేరనమాట. తనే ఎంజాయ్ క్లాప్ చేస్తూ చేస్తూ చూశాడనమాట. అండ్ తర్వాత సముద్ర మంథంలో కూడా జాంబవాన్ ఉన్నాడు. సో అలా ప్రతి ఒక్క అవతారాన్ని జాంబవాన్ చూశాడనమాట. సో అప్పుడు ఆ జాంబవాన్ ఆ కథని చెప్తున్నాడు, నేను చాలా ఓల్డ్ అయిపోయాను, ఇప్పుడు నాకు ఆ శక్తి లేదు, నేను వెళ్ళలేను, నేను అంత పెద్ద జంప్ చేయలేను. అప్పుడు ప్రతి ఒక్కరు అంగద్ వైపు చూస్తారు, నువ్వు వెళ్ళొచ్చు కదా, యంగ్గా ఉన్నావు, శక్తివంతుడుగా ఉన్నావు. సో అంగద్ అంటాడు, వెళ్ళగలుగుతాను, ఓకే ఒకసారి వెళ్ళగలుగుతాను, మళ్ళీ వెనక రాలేను, ఎందుకంటే అలసిపోతాను, 100 యోజనాలు అంతవరకు దూకుతాను కానీ మళ్ళీ వెనక రాలేను. సో వీళ్ళంటారు వదిలే వదిలే వదిలే, పాపం ఎలాగో మొన్నే వాలి చనిపోయాడు, ఎందుకో నువ్వు ఉండు పర్వాలేదని. ఇప్పుడు అందరూ హనుమాన్ వైపు చూస్తున్నారు, అయితే నువ్వే వెళ్ళాలి, నువ్వే దూకాలి. హనుమాన్ చెప్పాను, నేను అసలేం నేను చేయలేను అని. అప్పుడు జాంబవాన్ మొదలు పెడతారు, మంచి స్తుతి పాడతారు. జాంబవాన్ చెప్తారు హనుమాన్కి, నీకు తెలియదు, నీలో చాలా శక్తి ఉంది, మామూలుగా కాదు, నువ్వు ఏదైనా సాధించగలుగుతావు, నీకు తెలుసా, నీకు చిన్నప్పుడు ఇలా జరిగింది, అప్పుడు ఎంతోమంది దేవతలు నీకు ఆశీర్వాదం ఇచ్చారు, నీలో చాలా శక్తి ఉంది, నువ్వు ఏమైనా చేయగలుగుతావు. సో ఎప్పుడైతే హనుమాన్కి అలా ప్రోత్సాహించేస్తాడో హనుమాన్ వెంటనే మొదలు పెడతా, నేను చేయగలుగుతాను, తప్పకుండా నేను చేయగలుగుతాను. అలా చెప్తూ 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 హనుమాన్ తాలూకా శరీరం పెద్దగా తయారైపోతుంది. సో అప్పుడు హనుమాన్ అనుకుంటారు, అవును నేను చేయగలుగుతాను, నేను తప్పకుండా చేస్తాను, నేను చేసి తీరుతాను. సో మొత్తం మీద అప్పుడు అందరూ ఇంకా హనుమాన్ని ఎంకరేజ్ చేసి, అయితే సరే నువ్వు దూకాలి. సో ఇప్పుడు ఎక్కడి నుంచి దూకాలి, దూకాలంటే ఏదో పెద్ద కొండమై నుంచి దూకితేనే కరెక్ట్గా జంప్ చేయగలుగుతాడు. సో వెంటనే హనుమాన్ ఏం చేస్తాడు, అక్కడ పక్కనే మహేంద్ర మౌంటైన్ ఉంటుంది అనమాట. సో ఆ మహేంద్ర కొండపైన ఎక్కుతాడు. సో కొండపైన ఎక్కి చాలా, మనం ఒలింపిక్ రన్లో చూస్తాం కదా, అలా ఫస్ట్ వెనక వెళ్తారు అండ్ దెన్ స్ట్రేట్ జంప్ అనమాట. సో అతను ఆ మహేంద్ర మౌంటైన్ పైన భారం వేసి ఒకేసారి దూకుతారనమాట. సో ఈ మహేంద్ర మౌంటైన్ మాత్రం మనం ఊహించవచ్చు దాని పరిస్థితి ఏమై ఉంటుంది. వాల్మీకి రామాయణంలో అంటున్నారు, మహేంద్ర మౌంటైన్ పైన ఉన్న చెట్లు, కొన్ని రాళ్ళు, వాళ్ళన్నీ కూడా హనుమాన్తో ఎగిరాయి అనమాట. కొంచెం వరకు మళ్ళీ వెనక పడిపోయాయి అనమాట. అంత ఫోర్స్గా హనుమాన్ దూకుతాడనమాట. సో మొత్తం మీద హనుమాన్ ఇంకా దారిలో ఉన్నాడు, తను వెళ్ళిపోతున్నాడు. సో ఇప్పుడు ఇక్కడి నుంచి మొదలవుతుంది సమస్యలు. సేవ చేస్తేనే సమస్యలు ఏర్పడతాయి, మనం ఏమి చేయకపోతే సమస్యలు ఎలా వస్తాయి? భగవంతుడి కోసం సేవ చేస్తే, రిస్క్ తీసుకుంటే అప్పుడు సమస్యలు కూడా వస్తాయి. ప్రతి సమస్య నుంచి ఎలా బయటికి రావాలని భగవంతుడు శక్తి, బుద్ధిని ప్రసాదిస్తారు, ప్లస్ మనల్ని కాపాడతారు కూడా. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ మొదలయ్యింది. తను ఎప్పుడైతే దూకాడు అప్పుడు వెంటనే ఆటంకాలు అనమాట. సో మొట్టమొదటి ఒక పెద్ద కొండ సముద్రం నుంచి బయటికి వస్తుందన్నమాట. ఆ కొండ పేరు మేనక అనమాట. సో తనకి హనుమంతుకి వ్యతిరేకంగా కాదు, సాయం చేయడానికి బయటికి వస్తుంది. సో దీని ఒక కథ ఎలా ఉందంటే, ఒకనప్పుడు ఈ పర్వతాలు, ఈ కొండలు ప్రతిదానికి రెక్కలు ఉండేది. ఇది నిజము. కొందరు అనుకుంటారు ఇదేదో ఏదో కథ చెప్తున్నారు, అలా కాదు, నిజంగానే ప్రతి కొండకి రెక్కలు ఉండేదన్నమాట. సో ఒక్కొక్కసారి ఏమైందంటే వాళ్ళు ఊరికే ఇక్కడ నుంచి అక్కడ ఫ్లై చేస్తూ ఉంటారు. ఇక్కడ బాగాలేదు, ఈ ప్రదేశానికి వెళ్దాం, అక్కడ లేదు, ఇక్కడికి వెళ్దాము. సో ఒకనప్పుడు ఇంద్రుడికి చాలా కోపం వచ్చింది. ఊరికి వాళ్ళు ఇలా తిరుగుతూ ఉంటే అందరికీ ఇబ్బంది, ఎందుకంటే వాళ్ళు చాలా బరువుగా ఉన్నారు. సో ఒకనప్పుడు ఇంద్రుడు ఏం చేశారంటే, దానికి ఒక పెద్ద కథ ఉంది. కథ లోపల వెళ్తే మన రామాయణం ఇక్కడే ఉండిపోతుంది కనుక అది స్కిప్ చేసేసి షార్ట్లో చెప్తాను. సో మొత్తం మీద ఇంద్రుడు కోపం వచ్చేసి ఒక కత్తి తీసుకొని ప్రతి ఒక్క కొండ తాలూకా రెక్కల్ని నరికేస్తున్నాడు అనమాట. సో ఇలా చేస్తూ ఉంటే ఈ ఒక్క కొండ మైనక, నేను ఎక్కడ దాక్కోవాలి, నా రెక్కలు మాత్రము కట్ చేయొద్దు, నేను ఎక్కడ దాక్కోవాలని అనుకుంటూ ఉంటే వాయువు వచ్చి ఆ ఒక కొండని తన ఒక ఫోర్స్తోని సముద్రం లోపల ములిగేస్తుందన్నమాట. సముద్రం లోపల ములిగడం వల్ల ఇంద్రుడికి ఆ కొండ కనిపించలేదు. సో తను ఒక రెక్కలు జాగృతగా ఉన్నాయన్నమాట. సో ఈ ఒక కొండని ఇలా సాయం ఎవరు చేశారు?
వాయు. అండ్ హనుమాన్ ఎవరు? వాయు తాలూకా పుత్రుడు. సో ఇప్పుడు ఆవిడ అనుకుంటుందన్నమాట, ఈ మైనక కొండ, వాయు నాకు అంత సాయం చేసినప్పుడు వాయు తాలూకా కొడుకుని నేను ఆ మాత్రం సాయం చేయలేనా అని. సో వెంటనే ఆవిడ సముద్రం నుంచి బయటికి వచ్చి, ఓ హనుమాన్, దయచేసి నువ్వు కొంతసేపు నా ఒక కొండ మీద విశ్రాంతి తీసుకో, తర్వాత నీకు కావాలంటే నీ ఒక జర్నీ నువ్వు కొనసాగొచ్చు. సో అప్పుడు హనుమాన్ అంటాడు, లేదు, నేను శ్రీరాముడు తాలూకా సేవలో వచ్చాను కనుక ఆ సేవ పూర్తి అయ్యే వరకు నాకు రెస్ట్ అనేది లేదు. శివుడు ఒప్పుకుంటలేదు. సో మొత్తం మీద అది అపరాధం అవుతుంది అని హనుమాన్ ఏం చేస్తాడు, తన కొండని జస్ట్ తాకుతాడనమాట. తాకేసి మళ్ళీ తన జర్నీ కంటిన్యూ అయిపోతాడనమాట. సో ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే, ఎప్పుడైతే భగవంతుడు ఒక భక్తి, భగవంతుడు ఒక సేవ చేయడానికి మనం ముందుగా వెళ్తే మొదటి ఆటంకం ఏముంటుంది? కంఫర్ట్స్. మనం మంచిగా సేవ చేసినప్పుడు మాయాదేవి ఒక పెద్ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బాణం పంపిస్తుంది. అది ఏంటి? పేరు, ప్రతిష్ట, రెస్పెక్ట్. పీపుల్ స్టార్ట్ రెస్పెక్టింగ్ యూ, పీపుల్ స్టార్ట్ గివింగ్ యూ కంఫర్ట్. ఇది తీసుకోండి, ఇలా కాదు అలా చేయండి. సో అప్పుడు కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, మనం దానిలోనే ఉండిపోతాము. నిజమైన మన ఫోకస్ ఏదైతే మనం సేవ చేయాలి అది మనము మర్చిపోతాము, ఆ కంఫర్ట్స్లోనే మనము ఉండిపోతాము. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సేవ అనేది మొదలు పెడితే ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి, రిస్క్ అనేది ఉంటుంది, కానీ దాంతోపాటు కొన్ని పర్క్స్ కూడా ఉంటాయి. ఎప్పుడైతే మనం సేవని అందిస్తున్నామో భగవంతుడు అలాంటి ఏర్పాట్లు కూడా చేస్తారు. యోగమాయ కూడా మనకి సాయం చేస్తుంది, ఇటు మాయ కూడా మనని ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది. అయితే మనం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు భగవంతుడితో ఎవరైనా సంబంధం పెట్టుకుంటే భగవంతుడిలాగా ఐశ్వర్యాన్ని కూడా భగవంతుడు ప్రసాదిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మామూలుగా ఒక రిచ్ పర్సన్, ఒక ధనవంతుడు తాలూకా డ్రైవర్ ఉండండి అనుకోండి, ఆ ధనవంతుడికైనా కూడా ఆ డ్రైవర్ ఎక్కువగా గాడి ఎంజాయ్ చేస్తాడు. తన డ్రైవర్ సీట్లో ఉన్నాడు కనుక ఏసీ తనకి ముందు తగులుతుంది, వెనక తర్వాత వెళ్తుంది, ప్రతి ఒక్క ఫెసిలిటీ తనకి ఎక్కువగా ఉంటుంది. కానీ తను ఎప్పటికీ మర్చిపోడు, ఇది నా గాడి కాదు, నేను ఉట్టి డ్రైవర్ని. ఎప్పుడైతే మనం భగవంతుడితో సంబంధం పెట్టుకుంటామో ప్రతి ఒక్కటి మనకి అందుబాటులో ఉంటుంది, కానీ మనం మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇది నా కోసం కాదు, ఇది కృష్ణ సేవలో నేను వినియోగించాలి. అందు గురించే కదా కుంతిదేవి ఫస్ట్ క్యాంటర్లో తన చెప్తుంది, విపద, నాకు విపద కావాలి, నాకు ప్రాబ్లమ్స్ కావాలి. ఎందుకంటే ఈ లగ్జరీస్, ఈ కంఫర్ట్స్ ఉంటే నేను మిమ్మల్ని మర్చిపోతాను. మన మాస్కో ఇస్కాన్ టెంపుల్లో ఎలా అయితే మనం మంగళహారతి తర్వాత శిక్షాష్టకం చదువుతామో ప్రతిరోజు మంగళహారతి తర్వాత, వాళ్ళు కుంతిదేవి స్తుతి పాడడం మొదలుపెట్టారు. ఓ భగవంతుడా, మాకు విపద ఇవ్వండి, మాకు ప్రాబ్లమ్స్ ఇవ్వండి అని. 1 month తర్వాత ఆ స్తుతి పాడడం మానేశారు. ఎందుకంటే భగవంతుడు అది సీరియస్గా తీసుకున్నారు. విపద తర్వాత ఎప్పుడు ఇంకెందుకు సరిపోయిందని మానేశారనమాట. సో మనము ఆ స్థితిలో లేము భగవంతుడికి అలా చెప్పడానికి, నాకు విపద ఇవ్వు, ఏం ప్రాబ్లం లేదు అని మనం చెప్పలేము. మనకు కావాలి, మనకి కొంచెం కంఫర్ట్ కావాలి, మనకు కొంచెం స్పేస్ కావాలి, మనకు కొంచెం ఎంకరేజ్మెంట్ కావాలి, మనం ఏదైనా కష్టపడితే దానికి మనకు కొంచెం ఫ్రూట్ కావాలి, అంత సరిగ్గా జరిగింది. సో అందు గురించి మనకి ఆ స్థితి లేనప్పుడు కనీసం మనకి ఏదైతే దొరుకుతుంది, ఇది నా కోసం కాదు, ఇది కృష్ణ సేవ, ఇది కృష్ణుడి కోసం అని మనము చాలా కేర్ఫుల్గా మన మైండ్ని మనము ట్రైన్ చేసుకోవాలి. సో ఎంత కంఫర్ట్స్ కనిపించినా కూడా తను చాలా ప్రభుపాద్ తాలూకా శిష్యులు వాళ్ళు చాలా కష్టపడారు, ప్రభుపాద కోసం చాలా కష్టపడారు. ఎప్పుడైతే ప్రభుపాద వాళ్ళకి, ఇప్పుడు మీరు ప్రభుపాద లీలామృత చదివితే ఏ సేవ అయినా చాలా ఈజీగా సింపుల్గా జరిగింది అని లేదు. ప్రభుపాద జీవితంలోనే చూడండి, ప్రభుపాద జీవితంలో ఏమైంది, భగవంతుడు తన దగ్గర అన్నీ తీసేసుకున్నారు. ప్రభుపాద్ ఇస్కాన్ మొదలుపెట్టిన ముందు ఎప్పుడైతే తను గృహస్థగా ఉన్నారో తన బిజినెస్ అంతా లాస్ అయిపోయింది. తను చక్కగా ఒక షాప్ పెట్టుకుంటే ఒక రోజు న్యూస్ వచ్చింది, ఆ షాప్ కూడా కాలిపోయిందనమాట. ఇలా ప్రభుపాద్ వారు చెప్పేవారు, భగవంతుడు నాకు 2 సార్లు టెస్ట్ పెట్టారు. ఒక్కసారి నా దగ్గర అన్నీ తీసేసుకున్నారు, భౌతిక పరంగా నా దగ్గర ఏమీ లేదు, నా ధనము అంతా, బిజినెస్ అంతా పోయింది. అండ్ ఒకసారి ఎలా టెస్ట్ పెట్టారు, నాకు అన్నీ ఇచ్చారు,
కావాల్సిన ఏం కావాలి దేని మీద చేతి పెడితే అది ప్రభుపాదు కొనేయొచ్చు అని అంత ఐశ్వర్యం కూడా ప్రభుపాదుని ఇచ్చారు. $8 వెళ్ళిన మనిషి కోట్ల రూపాయల టెంపుల్లో స్థాపన చేశారు. శ్రీల ప్రభుపాద చెప్పేవారు 2 times టెస్ట్ పెట్టారు, అన్నీ తీసేసుకున్నారు, ఒకసారి అన్నీ ఇచ్చారు. కానీ 2 దశలోనే నేను భగవంతుడిని మర్చిపోలేదు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, అన్నీ తీసేసుకుంటే కూడా భగవంతుడి మీద ఒక కోపము, అయ్యో అసలు భగవంతుడు ఉన్నాడా వద్దు నాకు అవసరం లేదు. కొన్ని అన్నీ ఇచ్చేస్తే కూడా భగవంతుడికి మర్చిపోతాము. యాక్చువల్గా మన దగ్గర ఏది లేదు అంటే భగవంతుడిని పూజించడము సులభం, ఎందుకంటే ఎలాగో ఏమీ లేదు. రోజు పొద్దున ఏం చేస్తాం, హారతి జై జగదీశ హరే పాడతారు కదా, తేరా తుజకో అర్పణ్. అరే నీ దగ్గర ఏమీ లేదు అర్పణ చేయడానికి, అప్పుడు ఈజీగా చెప్పేస్తారు తేరా తుజకో అర్పణ, పర్వాలేదు నా దగ్గర ఎలాగో ఏమీ లేదు. అన్ని ఫ్యాక్టరీస్ అన్ని బ్రాంచెస్ ఉన్నప్పుడు తేరా తుజకో అర్పణ మేరా, ఇది మేరా. తేరా అంటే నీకు పంచదార ఒక గ్లాస్ నీళ్ళు, తేరా తుజకో అర్పణ, ఇదంతా మేరా. చాలా కష్టం. ఇమాజిన్ యూ హ్యావ్ ఎ డ్రీమ్ హౌస్. మీరు అనుకున్నారు మై హౌస్ షుడ్ బి నెక్స్ట్ టు ద బీచ్, బ్యూటిఫుల్ డ్రీమ్ హౌస్, డ్రీమ్ జాబ్, డ్రీమ్ వైఫ్, డ్రీమ్ చిల్డ్రన్. అప్పుడు ఏమవుతుంది, డ్రీమ్లోనే ఉండిపోతాం. టెంపుల్లో ఎలా వస్తాం, అన్నీ మనకి కావాల్సింది దొరికితే టెంపుల్కి ఎలా వస్తాం? దుఃఖం అనేది వస్తే భగవంతుడు ఒక సిగ్నల్ ఇస్తున్నారు, నన్ను గుర్తు చేసుకో, నువ్వు వెనకరా, ఇది నీ ప్లేసు కాదు. ఈ మధ్యనే కొత్త ఫిలాసఫీ వచ్చింది. మొన్ననే ఎవరో డిస్కషన్ చేస్తున్నారు, మా స్కూల్కి వచ్చినప్పటికీ ఏదైనా మాట్లాడుతూ ఉంటే అంటున్నారు, అవును మళ్ళీ మధ్యలో దుఃఖం వస్తేనే కదా సుఖం గురించి వాల్యూ వస్తుంది మనకి. ఎల్లప్పుడూ మన లైఫ్లో సుఖంనే ఉంటే మనకి ఎలా వాల్యూ వస్తుందని దుఃఖం ఇస్తారు. కొత్త ఫిలాసఫీ. ఇదేం ఫిలాసఫీ? నిజంగానే మీరు అలా అనుకుంటున్నారంటే ఇప్పుడు మీ ఫ్యాక్టరీలో మీకు ప్రతి ఇయర్ ప్రాఫిట్ వస్తుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళి భగవంతుడికి అడుగుతారా, నాకు లాస్ట్ 5 years నుంచి ప్రాఫిట్ వస్తుంది కనుక ఈ ఇయర్ నా ఫ్యాక్టరీ కాలిపోతే బాగుంటుంది, అప్పుడు నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్ వస్తే నాకు ఆనందంగా ఉంటుంది కనుక ఎవరు అడుగుతారా? భగవంతుడా నేను గత 4 సంవత్సరాల నుంచి పాస్ అవుతున్నాను, ఈ సంవత్సరం ఫెయిల్ అయిపోతే కనీసం పాస్ తాలూకా వాల్యూ ఎలా ఉంది నాకు తెలుస్తుందని ఎవరు అడగరు. ఇది అలా ఏం కాదు, ఏదో దుఃఖం వస్తేనే సుఖం తాలూకా వాల్యూ తెలుస్తుంది కనుక దుఃఖం రావాలని కాదు. దుఃఖం ఎందుకు వస్తుందంటే భగవంతుడు మనకి సిగ్నల్ చేస్తారు, ఇది నీ ప్రదేశం కాదు, నువ్వు నా దగ్గర వచ్చేయి వెనక అని భగవంతుడు చెప్పడానికి దుఃఖం అనేది పంపిస్తారు. అది మనం సిగ్నల్గా తీసుకొని భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. దుఃఖం వస్తే వెంటనే టెంపుల్కి వెళ్ళాలి, అడగాలి, కృష్ణ అంటే ఎవరు, నేను ఎవరు, నేను ఎందుకు ఇక్కడ వచ్చాను, ప్రపంచంలో అందరూ ఎందుకు సఫర్ అవుతున్నాము, చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను, నా శరీరం ఏమవుతుంది, నేను ఈ కుటుంబంలో ఎందుకు పుట్టాను, తర్వాత నా పరిస్థితి ఏంటి, అలాంటి ప్రశ్నలు అడగాలి. సో ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నాము, లగ్జరీ, కంఫర్ట్స్. శ్రీల ప్రభుపాద ఒక శిష్యులు చాలా కష్టపడారు. ప్రతి పరిస్థితిలో వాళ్ళు ప్రభుపాద చెప్పిన సేవని వదలలేదు. కొన్ని నెలల కిందట నేను ప్రభుపాద బయోగ్రఫీలో ఒక చక్కని కథ విన్నాను. శ్రీల ప్రభుపాద ఒక పుస్తకం రాశారు, టీచింగ్స్ ఆఫ్ లార్డ్ చైతన్య. మన అందరికీ తెలుసు చైతన్య మహాప్రభు బోధామృతము, చాలా చక్కని బుక్, చాలా బాగుంది. కానీ ఈ పుస్తకం వెనక మీరు కథ వింటే, ఈ పుస్తకంకి మీరు నెక్స్ట్ టైం పట్టుకుంటే మీకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి, ఓహో ఈ పుస్తకం ఎలా బయటికి వచ్చిందని. ఈ టీచింగ్స్ ఆఫ్ లార్డ్ చైతన్య పుస్తకము శ్రీల ప్రభుపాద రాశారు, అంతా బాగానే ఉంది, కానీ దాన్ని ప్రింటింగ్ చేయడానికి డబ్బులు లేదు. సో శ్రీల ప్రభుపాద ప్రవచనంలో చెప్తూ ఉంటున్నారు, ఇలా ఎవరైనా స్పాన్సర్ చేస్తే బాగుండేది ఈ పుస్తకం ప్రింట్ చేయాలని. అయితే ఆ ఆడియన్స్లో ఎవరొక్కరు కూర్చొని ఉన్నాడు. సో ఆ ప్రవచనం అయిన తర్వాత తన దగ్గర ఉన్న డబ్బులు శ్రీల ప్రభుపాదకి ఇచ్చేశారు. శ్రీల ప్రభుపాద హ్యాపీ అయిపోయి ఆ టీచింగ్స్ ఆఫ్ లార్డ్ చైతన్య బుక్ ప్రింట్ చేసుకున్నారు. దాని తర్వాత భక్తులు వచ్చి శ్రీల ప్రభుపాదతో చెప్పారు, ప్రభుపాద్ మీకు తెలుసా ఆ విషయము, ఏ భక్తుడైతే మీకు ఆ డబ్బులు ఇచ్చాడో తను ఒక చాలా పెద్ద రోగంకి గురి అయి ఉన్నాడు. అది చాలా స్ట్రేంజ్ డిజీజ్ అనమాట. అసలు తను ఆర్మీలో ఉండేవాడు, కానీ ఎప్పుడైతే తనకి ఒక రోగం వచ్చింది, ఆర్మీ వాళ్ళు తనకి ఎక్కువగా డబ్బులు ఇచ్చేసి నీ రోగాన్ని నువ్వు ఏదో చేసుకొని తన్ని వాలంటీర్గా వదిలేశారు.
సో ఈ డబ్బులంతా అసలు దాని రోగాన్ని నుంచి బయటికి రావడానికి ఉపయోగవలసిన డబ్బులు, కానీ మీ ప్రవచనం మిలి మీకు ఇచ్చేశారు అని. సో ప్రభుపాద వెంటనే ఫీల్ అయ్యారు, అరే ఇది తప్పు జరిగింది. అయితే సరే వెంటనే డబ్బులు దానికి వెనక ఇద్దామంటే లేదు, ప్రింటింగ్ వెళ్ళిపోయింది. ఆ రోజుల్లో డబ్బులు లేదు ఇస్కాన్లో, ఏదైనా వెనక్కి ఇవ్వాలంటే కూడా ఏమీ లేదు, అంతా హ్యాండ్ టు మౌత్. ఇప్పుడు కలెక్షన్ వచ్చిందంటే వెంటనే అయిపోతుంది. ఎలా ఇస్తామంటే శ్రీల ప్రభుపాద అన్నారు భక్తులతోని, సరే అయితే మీరు అందరూ కొంచెం కష్టపడండి, కొంచెం కలెక్షన్ చేసి తనకు ఆ డబ్బులు ఇచ్చేయండి వెనకంటే సరే అన్నారు అందరూ. శ్రీల ప్రభుపాద బాంబే వెళ్ళిపోయారు. ఈ భక్తులందరూ చాలా కష్టపడి డబ్బులు కలెక్ట్ చేసి తనకి ఇచ్చారు. ప్రభు మీరు మీ రోగాన్ని చూసుకోండి, ఈ డిజీజ్ మీకు ఉంది కదా, మీరు సఫర్ అవుతున్నారు కదా అని. తను తీసుకున్నాడు. ప్రభుపాద బాంబేలో ఉంటే ప్రభుపాదకు ఒక లెటర్ వచ్చింది. సో ఆ ఎన్వలప్ ప్రభుపాద ఓపెన్ చేస్తే ఎవరు ఇచ్చారని అడ్రస్ ఏమీ లేదు, చూస్తే దాంట్లో చెక్ ఉంది. ఆ భక్తుడు మళ్ళీ శ్రీల ప్రభుపాదకి వెనక పంపించేశాడు, నాకొద్దు, ఇది మీ సేవలోనే మీరు ఉపయోగించండి అని. సో ప్రభుపాద ఈ చెక్ చూసి దానికి అర్థమైపోయింది, ఎందుకంటే కరెక్ట్ అదే అమౌంట్ ఉంది. సో వెంటనే ఫోన్ చేశారు, ఆ డివోటీకి ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను, ఎందుకు తను వినట్లేదు, చెప్పాను కదా ఇది తన రోగం కోసం అని, తనకి ఫోన్ చేయండి అని. సో వెంటనే భక్తులు తనకి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే తెలిసింది తను చనిపోయాడు. సో అప్పుడు ఆ ఫోన్ ఎవరైతే ఎత్తారో, లేదు తను జస్ట్ మొన్నే 2 days అయింది తను చనిపోయాడు అనమాట. సో చూడండి, మనం చాలా సులభంగా చక్కగా టీచింగ్స్ ఆఫ్ లార్డ్ చైతన్య అలా పడుకొని ఇలా చూసుకొని అలా చూసుకొని చదువుతాము, కానీ శ్రీల ప్రభుపాద తాలూకా ప్రతి పుస్తకాన్ని ప్రచురించడానికి, ప్రింట్ చేయడానికి భక్తులు ఎంతో కష్టపడారు. సో శ్రీల ప్రభుపాద తాలూకా భక్తులు ఒక కథలు వింటే ప్రతి ఒక్క కథ అలానే ఉంది. ఇలా ఒకనప్పుడు శ్రీల ప్రభుపాదకి మాయాపూర్లో ల్యాండ్ కొనాలని ఉంది, కానీ ల్యాండ్ కొనలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న లోకల్ పీపుల్ వీళ్ళేదో విదేశాల నుంచి వచ్చారు, అసలు వీళ్ళు ఎవరు ఎందుకని ల్యాండ్ అమ్మట్లేదు. వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు కానీ ఏది కుదరట్లేదు. సో ప్రభుపాద తమల్ కృష్ణ మహారాజ్కి చెప్పారనమాట, ఈ సేవని ఇచ్చారు, వాళ్ళు చేయలేకపోతున్నారు. సో ఒకసారి తమల్ కృష్ణ మహారాజ్ ప్రభుపాద రూమ్కి వచ్చారు, ఏదో ప్రభుపాదతో మాట్లాడదామని. తను రూమ్ లోపలికి వస్తూ ఉంటే ప్రభుపాద తనకి అక్కడి నుంచే ఆపేశారు, లోపలికి రావద్దు, ఎప్పుడైతే నువ్వు ఆ ల్యాండ్ కొంటావో అప్పుడే నీ మొహం నాకు చూపించు, నువ్వు ఇక్కడి నుంచి పో అంటారు. ఇప్పుడు తమిళ కృష్ణ మహారాజ్ అంటే ఏం బెంగాలీ కాదు, ఏ ఇండియన్ కాదు, తను ఒక వెస్టర్న్ పర్సన్, తనకు అసలు భాష కూడా సరిగ్గా తెలియదు. ప్రభుపాద చెప్పారు, ఎప్పుడైతే నువ్వు ఆ ల్యాండ్ కొంటావో అప్పుడే నాకు మొహం చూపించాలి. సో ఇప్పుడు తమిళ కృష్ణ మహారాజ్ మళ్ళీ ఏం చేశారో, ఎలా కష్టపడాలో తెలియదు, కానీ జస్ట్ ఒక 2-3 రోజుల తర్వాత మధ్యరాత్రి శ్రీల ప్రభుపాద రూమ్ దగ్గరికి వెళ్ళి నాక్ చేస్తున్నాడు అనమాట, తలుపు కొడుతున్నాడు అనమాట. వెంటనే శ్రీల ప్రభుపాద తీశారు. సో అప్పుడు తమిళ కృష్ణ మహారాజ్ అన్నారు, ప్రభుపాద మనకు ఆ ల్యాండ్ దొరికింది, ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడైతే మన టెంపుల్ తయారు చేస్తున్నాం ఆ ల్యాండ్, మేము ఆ ల్యాండ్ కొనేసాం ప్రభుపాద, మనకు ఆ ల్యాండ్ దొరికింది. అప్పుడు ప్రభుపాద అన్నారు, నాకు తెలుసు, అందుకని నేను ఇంకా పడుకోలేదు, నేను వెయిటింగే నీకోసమే, డోర్ ఓపెన్ చేస్తాను, నువ్వు వస్తావు, నాకు తెలుసు. సో జస్ట్ చూడండి, సో వాళ్ళకి ప్రభుపాద మీద ఎంత ప్రేమ. ప్రభుపాద చెప్పారు నీ మొహం చూపించొద్దు అంటే కష్టపడి ఎలాగో అది సాధించాలి, ఎందుకంటే ప్రభుపాదకి చూడకుండా మేము ఉండలేము అని. సో ఇప్పుడు వెంటనే ప్రభుపాద తనకి బ్లెస్సింగ్ ఇస్తారనమాట. సో అలా మనం ప్రభుపాద తన శిష్యులకి ఇచ్చిన సేవలు మనం వింటే ఆశ్చర్యపోతాము. మనం చిన్న సేవ చేయడానికి ఎంత బద్ధకంగా ఉంటుంది, నాకెందుకు చెప్పారు, ఈ సేవనే ఎందుకు చెప్పారు, నేనే ఎందుకు చేయాలి. శ్రీల ప్రభుపాద ఒకనప్పుడు ఝాన్సీ నుంచి ట్రైన్లో వెళ్తున్నారు. సో ట్రైన్లో వెళ్తూ ఉంటే ఒక విదేశీ భక్తుడు శ్రీల ప్రభుపాద దగ్గరే కూర్చున్నాడు. సో తను దారంతా ప్రభుపాదకి చూపిస్తున్నాడు, శ్రీల ప్రభుపాద ఇప్పుడు మనం గ్వాలియర్కి వచ్చాము, శ్రీల ప్రభుపాద ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాము, మీకు తెలుసా ఇది ఇండస్ట్రియల్ ప్లేస్, ఇక్కడ చాలామంది ఇండస్ట్రియలిస్ట్ ఉంటారు, ఇక్కడ చాలా డబ్బులు ఉంది ఈ ప్రదేశంలో, ఇక్కడ ఇది ఉంది, చాలా ఉత్సాహంతో. అసలు ప్రభుపాదకి తను ఇలా చెప్పడమే ఒక నవ్వే విషయం, ఎందుకంటే ప్రభుపాద భారతీయుడు, తనకి ఎంత బాగా తెలుసు, తనే విదేశీ వాడు తన ప్రభుపాదకి. సాధారణంగా గురు దగ్గర ఉన్నప్పటికీ మనము చిన్నపిల్లలుగా తయారైపోతాం, ఏదో తనతో మాట్లాడాలి, ఏదో తనకి చెప్పాలి, తనకి అన్నీ తెలిసి ఉన్నా కూడా మనం ఏదో చెప్తే ఆనందం. నాకు గుర్తుంది, నేను క్లాస్ 8-9లో ఉన్నప్పుడు మన గురు మహారాజ్ జయపతాక స్వామి మహారాజ్ హైదరాబాద్కి వస్తే
ఆయన హైదరాబాద్ టెంపుల్ నుంచి సికింద్రాబాద్ టెంపుల్కి వెళ్తున్నారనమాట. సో సికింద్రాబాద్ టెంపుల్కి వెళ్తూ ఉంటే ఆయన గాడిలో కూర్చున్నారు. నాకు గుర్తు రావట్లేదు, మేబీ ఆ సూమోనా ఏ గాడి తెలియదు. సో నేను పరిగెత్తి వచ్చాను, గురు మహారాజ్ నేను మీతో రావచ్చా అని. సో ఆ రోజుల్లో గురు మహారాజ్ పక్కనే అంత రష్ లేదు, అంతమంది లేదు, మనం ఎంత కావాలి మాట్లాడవచ్చు, ఏమైనా చెప్పవచ్చు. సో నేను గురు మహారాజ్ కన్నా నేను మీతో రావచ్చు. సో గురు మహారాజ్ ఆ రోజుల్లో పెద్ద డండా పట్టుకునేవారు, చాలా బరువుగా. అంటే గురు మహారాజ్ పట్టుకుని ఉంటే మనకి తెలీదు అంత బరువు ఉందని, ఎందుకంటే ఆయనే చాలా పొడుగా, ఆయన చాలా దీనిగా ఉంటారు. సో వెంటనే గురు మహారాజ్ ఆ డండ నాకు ఇచ్చారు పట్టుకో అని. అసలు ఆ రోజు మేబీ 7th or 8th క్లాస్. ఆ డండ పట్టుకున్నప్పుడు నేనే సగం కదిలిపోయాను. మొత్తం మీద ఆ డండ పట్టుకొని గురు మహారాజ్ వెనక కూర్చుని ఉంటే నోరు మూసుకొని ఉండలేకపోయాను. మొత్తం హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళే వరకు దారంతా గురు మహారాజ్ చెప్తున్నాను, ఇది ఆర్టీసీ, ఇది ఇక్కడ ఇది అవుతుంది, ఇక్కడ అవుతుంది, ఇది నా కంప్యూటర్. ఇప్పుడు నేను అనుకుంటే నాకు చాలా నవ్వు, అలా ఎలా గురు మహారాజ్ టైం వేస్ట్ చేశాను. కానీ ఆ రోజులు చాలా ఆనందంగా ఉంది. అన్ని తనకి ట్యాంక్ బండ్లో ఉన్న స్టాచ్యూస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ స్టాచ్యూ ఇలా ఉంది, ఇక్కడ బిర్లా మందిర్ ఉంది, ఇక్కడ ఇది ఉంది అని. పాపం ఆయన వింటున్నారు, ఇంకేం చేస్తారు అని, ఓకే అని వింటున్నారు. సో గురువు దగ్గర వచ్చినప్పటికీ ఒక ఆనందం, ఏదో ఒకటి మాట్లాడి ఏదో ఒకటి చెప్పాలి అని. తిని కూడా చాలా ఆనందంగా నాకు ఎంత నాలెడ్జ్ ఉంది ఇండియా గురించి అని చెప్తున్నారనమాట. సో ఎప్పుడైతే ఈ ఒక ప్రదేశానికి వచ్చారో తను చెప్పడం మొదలుపెట్టాడు, చాలా ఇండస్ట్రియలిస్ట్ స్పేస్, ఇక్కడ చాలా ధనవంతులు ఉంటారు. సో ప్రభుపాద్ అన్నారు, అవునా? అయితే ప్రభుపాద్ తన శిష్యుడికి అన్నారనమాట, తన సెక్రటరీకి, దీనికి 300 రూపాయలు ఇచ్చాడు, ఇప్పుడు నువ్వు దిగిపో, ఇక్కడ సెంటర్ ఓపెన్ చేసే నేను వచ్చే సంవత్సరం వస్తాను, నువ్వే కదా చెప్పావు ఇది ఇండస్ట్రియలిస్ట్ ప్లేసు, ఇక్కడ చాలా డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, సెంటర్ ఓపెన్ చేయి. దిగిపోయాడు తను, 300 రూపాయలు తీసుకొని దిగిపోయాడు. స్టేషన్లో ప్రభుపాద్ కిటికీ దగ్గరకు వస్తే ప్రభుపాద్ చెప్పారు, వచ్చే సంవత్సరం వస్తాను, సెంటర్ రెడీగా ఉంచు. ఆలోచించండి, ఎలా ఒక్కొక్క ఇస్కాన్ సెంటర్ అసలు ఎలా మొదలైంది. ఆ కథలు వింటేనే ఎంత ఆనందంగా ఉంటుంది. మనకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అసలు ఇదంతా ముందు నుంచి ప్లాన్ చేసి ఉంది. ఈ ప్రభుపాద శిష్యులు కూడా మామూలు మనుషులు కాదు. ఏదో శ్రీరాముడికి సాయం చేయడానికి ఎలా అయితే దేవతలు వానర రూపంలో వచ్చారో, శ్రీల ప్రభుపాదకి సాయం చేయడానికి దేవతలందరూ వచ్చి ఉన్నారు. శ్రీల ప్రభుపాద్ ఒక శిష్యులుగా రూపం తీసుకొని ఎవరో ఒకరు అమెరికాలో పుట్టారు, ఎవరొకరు ఆఫ్రికాలో పుట్టారు. సరిగ్గా సమయానికి ప్రభుపాద్ దగ్గర నిలబడారు, ప్రభుపాద్కి సేవని అందించారనమాట. సో అలా హనుమాన్ కూడా ఎంత కష్టంగా ఉన్నా కూడా తను ఒక సేవకి తను తయారుగా ఉన్నాడు. సో మొత్తం మీద హనుమాన్ ఆ మైనకా పర్వతంని తాకి ఇంకా ముందుకెళ్తాడనమాట. సో ఇంకా ముందుకెళ్ళినప్పటికీ సూరస అని ఒక రాక్షసి, ఆ సూరస పాములు నాగుల తాలూకా తల్లి అన్నమాట. సో ఆ సూరస ఒక రాక్షసి రూపం ధరించి హనుమన్ని పరీక్షించడానికి పెద్ద నోరు ఇప్పేసి ఆ సముద్రం దగ్గర ఉట్టి ఆవిడ తలే కనిపిస్తుందన్నమాట. సో హనుమన్కి భయపెడుతుందన్నమాట, నాకు బ్రహ్మ తాలూకా వరదానం ఉంది, ఈ సముద్రం నుంచి ఏది నన్ను దాటి వెళ్ళలేదు, నువ్వు మాత్రం నా నోటు లోపలికి రావాలి, నేను నీకు మింగేస్తాను, నేను నీకు తినేస్తాను. సో హనుమాన్ అంటాడనమాట, తప్పకుండా నాకు అభ్యంతరం లేదు, నేను తిరిగి వచ్చినప్పుడు మీరు నాకు తినేయండి, నేను ప్రస్తుతం శ్రీరాముడు ఒక సేవలో ఉన్నాను, నేను వచ్చిన తర్వాత మీరు కావాలంటే మీరు తినేయవచ్చు, నాకేం అభ్యంతరం లేదు, ప్రస్తుతం మాత్రం నన్ను ఇబ్బంది పెట్టొద్దు. ఈవిడ మాత్రం ఒప్పుకోదు, లేదు నేను ఇప్పుడే నీకు మింగేయాలి అన్నమాట. సో మొత్తం మీద ఇంకా ఆవిడ ఒప్పుకుంటలేరని హనుమాన్ చెప్పాడు, సరే అయితే నేను తయారుగా ఉన్నాను, నువ్వు నన్ను తినవచ్చు. సో అప్పుడు హనుమాన్ ఏం చేశాడంటే వెంటనే తను ఒక రూపాన్ని పెద్దగా తయారు చేయడం మొదలుపెట్టాడు. సో 1 యోజన 2 యోజన 3 యోజన పెద్దగా తయారవుతున్నాడు. సో ఇప్పుడు ఈ సూరస ఏం చేసింది, ఎప్పుడైతే హనుమాన్ అంత పెద్దగా తయారవుతున్నాడో తను కూడా తన నోటు పెద్దగా తయారు చేయడం మొదలుపెట్టిందనమాట. సో ఇప్పుడు హనుమాన్ 1 యోజనం అంటే ఈ సూరస 2 యోజన, మళ్ళీ హనుమాన్ 2 యోజనలు ఎత్తుగా తయారవుతే సూరస ఒక నోటు 3 యోజనాలు అనమాట. సో అలా పెరుగుతుందనమాట. సో మొత్తం మీద హనుమాన్ చాలా పెద్ద అయిపోయాడు, సూరస ఇంకా పెద్ద నోరిప్పింది. మొత్తం మీద హనుమాన్ ఏం చేశాడు, వెంటనే చిన్న దోమలాగా తయారైపోయి తను ఒక రూపాన్ని సంకుచితంగా చేసి చిన్నగా తయారు చేసి తన నోటు లోపల వెళ్ళిపోయాడనమాట. సో వెళ్ళిపోయి కడుపు లోపల అంతా తిరిగి మళ్ళీ బయటికి వచ్చేసాడు. సో మొత్తం మీద తన సూరసాకి చెప్పాడనమాట, మీరు చెప్పారు కదా బ్రహ్మ మీకు వాగ్దానం ఇచ్చారు, సో కనుక నేను ఆల్రెడీ మీ మొహం లోపలికి వెళ్ళాను కదా, ఇప్పుడు నేను బయటికి వచ్చేసి నన్ను వదిలేయండి అని. సో అప్పుడు వెంటనే సూరస
తన నిజ రూపంలో వచ్చి హనుమంతుడికి ఆశీస్సులు ఇస్తుందన్నమాట. తప్పకుండా నీ యొక్క పని చక్కగా సరిగ్గా జరుగుతుంది అని. సో ఇక్కడ నుంచి మనం తీసుకున్న ఒక గుణపాఠం ఏంటంటే, కొన్ని సందర్భాల్లో మనము వినయంగా తయారవుతే ఆ పని సులభంగా అయిపోతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఈగో క్లాషే కదా, ఫాల్స్ ఈగో. ఇతను ఇంత పెద్ద అవుతే నేను ఇంకా పెద్ద అవ్వచ్చు, ఇతను ఇంకా అవుతే నేను ఇంకా అవ్వచ్చు. సో ఇలా ఫాల్స్ ఈగో అయినప్పటికీ హనుమాన్ ఏం చేశాడు, వెంటనే వినయంగా తయారైపోయి చిన్నగా తయారైపోయి బయటికి వచ్చేసాడు. సో మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో ఏ పరిస్థితి కఠినంగా ఉంటే, జటిలంగా ఉంటే దాని నుంచి బయటికి రావాలంటే మనం వినయంగా తయారైపోవాలి. మన ఫాల్స్ ఈగో మనం ముందుకి తీసుకురాకూడదు. ఒకసారి భక్తులు ఒక సంఘంలో కూడా మనం చూస్తాము, ఈ భక్తుడు నాకు ఇలా ఎందుకు చెప్పాడు, అతను నాతో ఇలా ఎందుకు ప్రవర్తించారు, ఆ రోజు తను ఇలా ఎందుకు మాట్లాడాడు. సో మనం ఆ ఫాల్స్ ఈగోలోనే ఉండిపోతే మనం ఆ భక్తుల తాలూకా సాంగత్యంని మిస్ చేస్తాము. అదే మనమే వినయంగా తయారైపోతే ఆ పరిస్థితి సులభంగా సార్ట్అవుట్ అయిపోతుందన్నమాట. సో మొత్తం మీద ఆ ఒక ప్రాబ్లం నుంచి హనుమాన్ బయటికి పడతాడు, ఇంకా ముందుకెళ్ళినప్పటికీ ఇంకొక రకం రాక్షసి ఎదురవుతుంది. ఈ రాక్షసి మరీ భయంకరంగా ఉంది. ఈ రాక్షసి ఒక సిస్టమ్ ఏంటంటే, ఎవరైనా పైనుంచి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ తాలూకా నీడని పట్టుకుంటుంది, షాడో. సో ఆ నీడని పట్టుకుంటే వాళ్ళు అసలు కదలలేరు, వాళ్ళని పట్టుకున్నట్లు అవుతుందన్నమాట. సో హనుమాన్ అలా పైనుంచి వెళ్ళిపోతూ ఉంటే ఈ రాక్షసి పేరు సింహిక. సో ఈ సింహిక రాక్షసి ఏం చేస్తుందంటే హనుమాన్ తాలూకా నీడని పట్టుకుంటుంది. ఎప్పుడైతే హనుమాన్ తాలూకా నీడని పట్టుకుంటుంది, హనుమాన్ అనుకుంటారు అసలు ఏమైంది, నా శక్తి మొత్తం పోతుంది, నేను అసలు ఎందుకు కదలలేకపోతున్నాను. సో అప్పుడు తను కింద చూస్తాడు, ఓహో ఈ సింహిక రాక్షసి నన్ను పట్టుకున్న నీడని పట్టుకొని ఉంది అనమాట. సో ఇప్పుడు ఈ సింహిక కూడా నేను అసలు నీకు వదలను, తప్పకుండా నేను నీకు తినేయాలి అని అంటుంది. సో అప్పుడు సూరసతో ఎలా చేస్తాడు హనుమంతుడు, మళ్ళీ అలానే చేస్తాడు. తను చిన్నగా తయారైపోయి తన నోటు లోపలికి వెళ్ళిపోయి, కానీ ఈసారి ఏం చేస్తాడంటే తను కడుపు లోపలికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ తన్ని చంపేస్తూ బయటికి వస్తాడనమాట. మొత్తం అంతా కూల్చేసి తన శరీరం అంతా టేర్ ఆఫ్ చేసి కూల్చేసి బయటికి వచ్చేస్తాడనమాట. సో అక్కడే ఆ రాక్షసి సింహిక చనిపోతుందన్నమాట. సో ఈ రాక్షసి సింహిక నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, భక్తులకి అసూయ అనేది ఉండకూడదు. ఇప్పుడు ఈ సింహిక అనేది అసూయకి ఒక ప్రతిబింబం. ఎందుకంటే ఆవిడ ఏం చేస్తుంది, ఎవరైనా వెళ్ళిపోతే వాళ్ళ నీడని పట్టుకుంటుంది. నీడ అంటే అది ఎలా ఉంటుంది, డార్క్గా ఉంటుందా, నలుపుగా ఉంటుందా? ఎవరైనా మనం కూర్చుంటే మన నీడ ఎలా ఉంటుంది, డార్క్గా ఉంటుంది. సో భక్తులుగా మనం కూడా ఎవరి పట్ల అసూయ అనేది చూపించకూడదు. అసూయ చూపించడం అంటే ఎల్లప్పుడూ ఏ భక్తులైనా మంచిగా భక్తి జీవితంలో ముందుకు వెళ్ళిపోతే మనం వాళ్ళ డార్క్ సైడ్ని పట్టుకుంటాం. వాళ్ళ డార్క్ సైడ్ అంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటుంది. ఎవరైనా సర్వగుణ సంపన్నమని ఉండరు కదా, ఏదో ఒక లోపం ప్రతి ఒక్కరిలో ఉంటుంది, ఏదో ఒక వీక్నెస్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం, ఆ భక్తుల్లో ఉన్న మంచి గుణాన్ని మనం చూడము, వాళ్ళలో ఏదైతే లోపం ఉంది అది మనము పట్టుకుంటాం, వాళ్ళ నీడని మనం పట్టుకుంటాం, వాళ్ళ డార్క్ సైడ్ని మనము పట్టుకుంటాం. అని అలా చేయడం వల్ల ఏమవుతుంది, మనం అపరాధం చేస్తాము, భక్తి జీవితంలో మనము కిందకి దిగజారిపోతాం. సో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. శ్రీల ప్రభుపాదుల వారు ఉన్నప్పుడు కూడా ఒకసారి ఒక భక్తుడు శ్రీల ప్రభుపాద్ రూమ్ నుంచి కొంచెం బయటే కూర్చొని ఏదో ఒక భక్తుడిని విమర్శిస్తున్నాడు అనమాట. సో విమర్శిస్తూ ఉంటే ప్రభుపాద్ వెంటనే తలుపు తీసి తన్ని లోపల పిలిచారు. ఇందాక ఏం మాట్లాడుతున్నావు, ఏం లేదు ఇలా అంటే ప్రభుపాద్ చెప్పారు, గాసిప్ విల్ బ్రేక్ అవర్ మూమెంట్. ఇలా గాసిప్ చేస్తే మన ఒక ఉద్యయం, కృష్ణ చైతన్య ఉద్యయం పాడైపోతుంది. ఇతరుల గురించి విమర్శించడం, మాట్లాడడం అలా చేయకూడదు. నీకు ఖాళీ ఉంటే నువ్వు జపం చేసుకో, నీకు ఖాళీ ఉంటే నువ్వు భగవంతుడు ఒక శాస్త్రం చదువుకో, పుస్తకం చదువుకో, కానీ ఇతరుల గురించి మాట్లాడవద్దు. లేదు ప్రభుపాద్, మామూలుగా మేము డిస్కస్ చేస్తున్నాం, అతను ఇలా చేస్తే బాగుండేది కదా. అప్పుడు శ్రీల ప్రభుపాద్ చెప్పారు, నేను నీకు ఆ బాధ్యత ఇవ్వలేదు కదా, ఆ పర్సన్ ఎలా చేస్తే బాగుండేది, ఏం చేస్తే బాగుండేది, ఆ అడ్వైస్ చేయడానికి నిన్ను పెట్టుకోలేదు కదా, నువ్వు ఏం చేయగలుగుతావు,
నా ఈ ఒక ఉద్యమానికి నాకు నువ్వు ఎలా సేవని అందించగలుగుతావు, నువ్వు అదే ఆలోచించు. నువ్వు ఆలోచించు, నీ గురువు కోసం నువ్వు ఏం చేయగలుగుతావు, నువ్వు ఏం చేస్తున్నావు, ఇంతవరకు ఏం చేసావు, ఏం చేసి చూపిస్తావు, అది ఆలోచించు తప్ప తను ఇలా చేస్తే బాగుండేది, తను అలా కాకుండా ఇలా ప్రవర్తిస్తే బాగుంది అలా చెప్పడానికి హక్కు అయితే నీకు లేదు. నీ భక్తి జీవితం నుంచి నువ్వు దిగజారిపోతావు. తర్వాత మన ఒక ఉద్యమం కూడా బ్రేక్ అయిపోతుంది. గాసిప్ అనేది చేయకూడదు. సో అసూయ, ఈ గాసిప్ అనేది ఎప్పుడు అవుతుంది, ఎప్పుడైతే మనకి ఇతరుల పట్ల అసూయ అనేది పుడుతుంది. అండ్ అసూయ ఎవరి పట్ల పుడుతుంది, ఎవరైతే మన అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు మనం టీవీ చూస్తున్నాము, టీవీలో ఓ పెద్ద పొలిటీషియన్ అయినా, ఓ ప్రైమ్ మినిస్టర్ అయినా, ఓ అమెరికా తాలూకా ప్రెసిడెంట్ అయినా తను ఒక చిత్రపటం చూపిస్తున్నారు అనుకోండి, మనకి తన పట్ల అసూయ పుట్టదు. తను ఎంత మంచి డ్రెస్ వేసుకున్నా, ఎంత మంచి కోట్ వేసుకున్నా, ఎంత చక్కటి చీర వేసుకున్నా కూడా మనకి అసూయ అనేది పుట్టదు. అదే మన పక్కింటి ఆవిడ మంచి చీర వేసుకుంటే వెంటనే అసూయ అనేది పుడుతుంది. ఎందుకంటే ఎవరైతే మన అందుబాటులో ఉన్నారో మనకి అసూయ అనేది పుడుతుంది. ఐ కెన్ బి బెటర్, నేను బెటర్ చేయగలుగుతాను, నేను ఇంకా ఈవిడికైనా ఇతనికైనా నేను మంచిగా చేయగలుగుతానేమో. కానీ మన అందుబాటులో లేని వాళ్ళకి మనకి అసూయ అనేది ఉండదు. అది చాలా ఈజీ. సో అందు గురించి మనం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. భక్తి జీవితంలో ముందు రావాలంటే మన చుట్టుపక్క ఉన్న భక్తుల పట్ల అసూయ పుట్టకూడదు. అయితే దానికోసం ఏం చేయాలి, ఎల్లప్పుడూ వాళ్ళ మంచి గుణాలని మనం స్మరిస్తూ ఉండాలి. ఏ భక్తుల పట్ల మనకి అసూయ అనేది పుడుతుంది, వెంటనే మనం ఆ భక్తుడి తాలూకు పేరు రాసుకొని ఆలోచించాలి, ఈ భక్తుల్లో ఎన్ని మంచి గుణాలు ఉన్నాయి, ఈ గుణాలు నాలో ఉన్నాయా, ఈ భక్తుడు కృష్ణుడికి ఇలా సేవని అందిస్తున్నాడు, నేను చేయగలుగుతున్నానా, నేను ఇది చేయలేకపోతున్నాను. ఎప్పుడైతే ఒక 10 పాయింట్స్ అలా రాస్తామో వెంటనే మన అసూయ అనేది పోతుంది. నేను ఎక్కడున్నాను, ఆ భక్తుడు అసలు ఎక్కడున్నాడు, నేను ఎందుకు తన పట్ల అసూయ అనేది చూపించాలి. సో అలా ఈ యొక్క సింహిక రాక్షసి నుంచి కూడా హనుమంతుడు ముందుకెళ్ళిపోతాడు. సో ఆల్మోస్ట్ ఆల్ ఈ మైనక పర్వత అయింది, సూరస రాక్షి అయింది, సింహిక రాక్షసి అయిపోయింది. ఇప్పుడు మొత్తం మీద తను లంకకి చేరిపోయాడు. సో లంకకి చేరినప్పుడు తను వెంటనే ఒక కొండ మీద కూర్చుని అక్కడి నుంచి మొత్తం లంక చూస్తున్నాడు. ఎంత అందంగా ఉంది, ఎందుకంటే లంక నిజంగానే చాలా అందంగా ఉంది. మొత్తం అంతా బంగారుతో తయారు చేయబడింది, చాలా సమృద్ధిగా, చాలా నీట్గా, చాలా చక్కగా ఉందన్నమాట. సో తను ఆలోచిస్తుందన్నమాట, ఎంత అందంగా ఉంది, ఎంత చక్కగా తయారు చేశాడు. తన మనసులో వెంటనే ఒక ఆలోచన వస్తుందన్నమాట, ఈ రావణాసుడికి ఎంత మంచి బుద్ధి ఉంది, అంత చక్కగా నిర్మాణం చేశారు. జస్ట్ తను భగవంతుడు ఒక భక్తుడిగా మారిపోతే ఎంత హ్యాపీగా ఉంటుంది. సో ఇప్పుడు భక్తుడు తాలూకా ఆలోచన చూడండి. వెంటనే తను విమర్శించడమైనా, తన ఆఫ్టర్ ఆల్ నేను ఎంత మంచి డివోటీ, ఆఫ్టర్ ఆల్ తనకు వెంటనే తను శ్రీరాముడు ఒక శరణగతం తీసుకుంటే ఎంత బాగుంటుంది. భక్తుడంటే, నిజమైన భక్తులంటే వాళ్ళు ఏది చూసినా అది కృష్ణుడితో కనెక్ట్ చేస్తారు. వెంటనే అది భౌతికంగా ఉండొచ్చు, కానీ వెంటనే అది కృష్ణ సేవలో ఎలా ఉపయోగించాలి అని చూస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎల్లప్పుడూ కృష్ణతో కనెక్షన్లో ఉన్నారు. మన ఒక మైండ్ని మనం కృష్ణతో కనెక్ట్ చేస్తే ఆ తర్వాత మనం ఏం చూసినా అది కృష్ణతో కనెక్ట్ చేసే సామర్థ్యం మనలో ఉంటుంది. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాము, మనకైనా సీనియర్ డివోటీస్ కొన్ని ఫెసిలిటీస్ యూజ్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా వాళ్ళ మనసుని కంట్రోల్ చేయగలుగుతున్నారు, ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ కృష్ణతో కనెక్ట్ చేసేసుకుంటున్నారు. మనం చేయలేకపోతాము, అందుకోసం మనము కింద దిగజారిపోతాం. కృష్ణతో కనెక్ట్ చేయగలిగితే ఏ ఫెసిలిటీ యూజ్ చేస్తున్నా, ఎలాంటి పరిస్థితి వాళ్ళు భగవంతుడిని మర్చిపోరు, భగవంతుడితో అది కనెక్ట్ చేసుకుంటారు. సాధారణ మన జీవితంలో మనం దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామో ప్రతిదీ దాని కనెక్షన్లోనే మనకి కనిపిస్తుంది. నాకు గుర్తుంది, మన పాండురంగాపురం సెంటర్ ఉన్నప్పుడు మొట్టమొదటి ఎవరో ఒక ఆవు దానం ఇచ్చారు. ఆవు పేరు మేము సురభి అని పెట్టాము. సో ఆవుతో ఎంత ఆసక్తి అయిపోయిందంటే ఎక్కడికి వెళ్ళినా ఆవునే గుర్తొచ్చేది. సో నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, నేను ప్రభుజీతో ఎక్కడికి వెళ్ళినా, విజయనగరమో ఏదో ఎక్కడో ఏ ప్రదేశానికి వెళ్ళినా ఎవరైనా పచ్చగడ్డి తీసుకొని ఎదురవుతే వెంటనే ఆవు గుర్తొస్తుంది. అంటే ఆ ఒక సంబంధం ఎలా అయిపోయిందంటే ఆ పచ్చగడ్డి చూసి
నాకు నోరులో నీళ్ళు వచ్చేస్తుంది, ఏదో నేనే ఆ గడ్డి తినేస్తానేమో అని. ఎంత బాగుంది, ఎంత పచ్చిగా ఉంది, వెంటనే గాడి డిక్కీలో పెట్టేద్దామా అని తీసుకెళ్ళి ప్రభుజీ అప్పుడు చాలా నవ్వేవారనమాట. నువ్వు ఏ గడ్డి చూసినా నీకు నోరులో నీళ్ళు వచ్చేస్తుంది ఏంటి, నువ్వు తింటావేంటి అంటే అంత ప్రేమము, ఆసక్తి. ఆవు పట్ల ఆసక్తి ఉన్నప్పుడు ఎక్కడ చూసినా అది కనిపిస్తుంది. ఎవరికి కనిపించకపోయినా నాకు మాత్రం ఆ గడ్డి ఎక్కడ వెళ్ళినా కనిపిస్తుంది. గాడిలో కూర్చున్న ఏ ప్రదేశం చూసినా అది చాలా గ్రీన్గా పచ్చిగా ఉంటే అయ్యో మన సురభిని ఇక్కడ తీసుకొని వదిలేస్తే ఎంత బాగుంటుంది, చక్కగా తినగలుగుతుంది. కూరగాయలు కోస్తూ ఉంటే కదా ఆ తొక్క బయటికి వస్తే సురభి కోసం ఉంచేద్దామా అంటే నేను ఎందుకు ఎగ్జాంపుల్ ఇస్తున్నా అంటే ఎవరితో మనం కనెక్ట్ అయ్యి ఉంటే వెంటనే ప్రతి దాంట్లో అది గుర్తొస్తుంది. పాండురంగపురం టెంపుల్లో మన భక్తులందరూ బస్సులో ప్రచారం చేయడానికి వెళ్ళిపోతే ఉన్నది నేను ఒక్కనే పూజారి. జగన్నాథ్ని తయారు చేయడము, అప్పుడు రాధా దామోదర్ లేరు కదా, జగన్నాథ్ స్వామిని తయారు చేయడం అన్నీ నేనే చేసుకోవడము. సో అది జగన్నాథ్ స్వామిని తయారు చేసినప్పటికి ఏమయ్యేది, ఎక్కడ ఏ పువ్వు చూసినా ఏది చూసినా ఇది బాగుంటుంది, ఇది దండగా వేస్తే బాగుంటుంది, ఇది పైన పగడి మీద వేస్తే బాగుంటుంది. కృష్ణతో కనెక్ట్ అవుతే ప్రతి వస్తువు కృష్ణతో కనెక్ట్ చేయగలుగుతాం, కృష్ణతో కనెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే భగవంతుడు తాలూకా శృంగారం చేస్తారు, ఏది చూసినా ఇది రాధారాణి కోసం బాగుంటుంది, ఇది కృష్ణుడి కోసం బాగుంటుంది. మొట్టమొదటి రాధా దామోదర్ వైజాగ్లో వచ్చినప్పుడు అది జనవరి నెల. అండ్ మనం ఆ కార్ గ్యారేజ్ని చిన్న హాల్ లాగా తయారు చేస్తాము, జగన్నాథ్ని పెట్టేసుకున్నాము, రాధా దామోదర్ని పెట్టాలి, అందరినీ పిలవాలి, ప్రోగ్రామ్ కోసం ఇన్విటేషన్ కార్డ్స్ ప్రింట్ చేస్తాము, అన్నీ రెడీ అయిపోయాయి. కానీ వాళ్ళు మాత్రం ఫోన్ చేసేసి ఇంకా రాధారాణి అవ్వలేదండి, టైం పడుతుంది అని. మాకు అర్థం అవ్వలేదు, ఇన్విటేషన్ కార్డ్స్ అయిపోయి అన్నీ అయిపోయాయి కదా, ఇప్పుడు రాధారాణి కృష్ణుడు రాకపోతే అసలు ఎలా ఉంటుంది అని. ప్రభుజీ అన్నారు సరే అయితే ఆ సైడ్ ఆఫ్ ద కర్టన్ క్లోజ్ చేసేసి జగన్నాథ్కి, మనం హాల్ ఎలాగో ఇనాగ్రేట్ చేయాలి కదా, జగన్నాథ్కి పెట్టుకుందామని. సో అదంతా ఓకే అని మేము ప్రిపేర్ అయిపోయినప్పటికీ కూడా ఫీల్ అవుతున్నాము. జస్ట్ ఆ ఇనాగ్రేషన్ అయిన 2 days ముందే రైల్వే స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. ఎక్కడైతే మేము ఆ మూర్తిలు తయారు చేయడానికి ఇచ్చామో జైపూర్ నుంచి వాళ్ళు ఫోన్ చేశారు ప్రభుజీకి, సెల్లో ఫోన్ చేసేసి మేము తీసుకొని వచ్చేసాము మీకు రాధాకృష్ణుని, మేము రైల్వే స్టేషన్లోనే ఉన్నాము. అప్పుడు ప్రభుజీ మీరు చెప్పారు కదా రాలేరు ఇంకా తయారవ్వలేదంటే అయిపోయింది, వెంటనే ఇంకా టికెట్ కన్ఫర్మ్ లేకుంటే ఎలాగో తీసుకొని వచ్చేసాం, మళ్ళీ మీ ప్రోగ్రామ్ ఉంది అన్నారు కదా, మీరు వస్తారా తీసుకుంటారా అని. సో అప్పుడు వెంటనే ఇంకా ప్రభుజీ తయారయ్యి రైల్వే స్టేషన్ వెళ్తే ప్రభుజీ నాతో అన్నారు ఇంకా ఏం చేద్దాం, మళ్ళీ ఆర్నమెంట్స్ ఏం లేదు కదా, రాధారాణికి పెట్టాలి, ఏం చేయాలి ఎలా. నాకు గుర్తుంది అది పొంగల్ టైము, సో షాప్స్ కూడా పెద్దగా ఏం ఓపెన్ లేదు, సండేనో ఏదో పడింది. సో ఇప్పుడు ఏం చేయాలి, వెంటనే నేను ఏ షాప్ ఓపెన్ ఉంటే అక్కడికే వెళ్ళిపోదాము అని మన జగదంబ సెంటర్ షాప్ టు షాప్ తిరుగుతున్నాను. సో అప్పుడు ఏ షాప్ ఎదురవుతే అక్కడికి వెళ్ళి అడుగుతున్నాను, ఇలా చూపిస్తారా ఆర్నమెంట్స్. సో నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నాకు ఎలా కావాలి. సో నేను చెప్పాను పెద్దగా కావాలండి, పెద్దగా దూరం నుంచి కనిపించాలి. సరే అని చూపించారు, సెలెక్ట్ చేశాను. హారం చూపించండి, పెద్దగా కావాలండి, దూరం నుంచి ఇంకా అలా అందరూ ఉండిపోవాలి, అలా ఉండాలి చూడ్డానికి. వాళ్ళు నా వైపు కింద నుంచి పై వరకు చూస్తున్నారు, ఈవిడికి ఎంత ఆసక్తి, అలా వేసుకుంటే దూరం నుంచి అందరు చూస్తూ ఉండిపోవాలి. అంటే ఇలా కూడా ఎవరైనా మొహం మీద చెప్తారా అని నా వైపు చూస్తున్నారు. 10 నిమిషాల తర్వాత నాకు అర్థమైంది ఎందుకు ఇలా నా వైపు చూస్తున్నారు. నా కోసం కాదండి, అలా చెప్పండి మేడం అంటుంది. ఈవిడ మరీ అంత ఆసక్తి, ఇలా కావాలండి, ఇలా ఉండాలండి, అలా అందరూ ఉండిపోవాలి, చూపిస్తామండి అని అప్పుడు అన్నీ చూపించారనమాట. సో అప్పుడు రాధారాణి కోసం అదంతా చక్కగా ఎంచుకొని మళ్ళీ వెళ్ళి రాధారాణిని తయారు చేసాం. రెడ్ కలర్ డ్రెస్ ఫస్ట్ డే మన అక్కడ ఇనాగ్రేషన్ అయినప్పుడు. సో ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, ఎలా మనం భగవంతుడితో కనెక్ట్ అవుతే ప్రతిదీ మనకి, ఇప్పుడు మనం ఏం చూసినా వెంటనే మనకి రాధారాణి గుర్తొస్తారు. ఏం చూసినా, ఏ సారీ చూసినా ఇది కృష్ణుడి మీద బాగుంది, ఇది రాధారాణికి బాగుంటుంది. సో భక్తులు కృష్ణుడితో కనెక్ట్ చేయగలుగుతారు. సో ఇక్కడ ఏం చేశాడు హనుమాన్, వెంటనే ఓహో ఇతను మంచి భక్తుడిగా మారిపోతే ఇదంతా ఐశ్వర్యం, ఇదంతా భగవంతుడి యొక్క సేవలో మనము వినియోగించవచ్చు అని అనుకుంటున్నాడు అనమాట. సో మొత్తం మీద సరే మొత్తం అంతా సర్వే చేసుకున్నాడు. రాత్రి అయిపోయింది, చీకటిగా ఉంది. ఇప్పుడు దొంగ అంటే చీకటిలోనే కదా లోపలికి వెళ్ళాలి. సో తను ఇంకా అందరు చీకటిగా ఉంది కదా అని తను ఒక చిన్న దోమలాగా తయారైపోయారు, చిన్న రూపంలోని. సో చిన్న రూపంలో తయారైపోయి ఇంకా లంక లోపలికి వెళ్ళడానికి తయారవుతున్నాడు. సో ఆ రోజుల్లో కూడా లంక తాలూకా సెక్యూరిటీ చూడండి, సెక్యూరిటీ గార్డ్ పేరు లంకిని అనమాట. చాలా ఎత్తుగా ఉన్న ఒక రాక్షసి. ఆవిడ ఎంత స్మార్ట్గా ఉంది, ఇతను ఇంత చిన్న దోమలాగా కూడా తిరిగినా కూడా వెంటనే
పట్టుకుంటుంది. ఎవరు ఈ లంకిని అనేది మనం ప్రస్తుతం చూస్తున్నాం కదా, ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ వీళ్ళందరూ లంకిని దగ్గరే ట్రైనింగ్ తీసుకున్నారు. అడుగుతారు కదా, ఎక్కడికి, ఎందుకు వచ్చారు, పాస్పోర్ట్ చూపించింది, ఎన్ని రోజులు ఉంటారు, ఏం చేస్తారు ఇక్కడ. లంకిని కూడా అలా మొదలుపెట్టింది. పాస్పోర్ట్ ఎక్కడ ఉంది, ఎందుకు వెళ్తున్నావు లోపలికి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి వచ్చావు, ఎన్ని రోజులు ఉంటావు. సో హనుమాన్ చెప్తున్నాను, నాకు టూరిస్ట్ వీసా కావాలి, జస్ట్ చూడ్డానికి వచ్చాను, లంక గురించి బాగా విన్నాను, రావణ్ గురించి బాగా విన్నాను, జస్ట్ ఒకసారి చూసి వచ్చేస్తాను ఎలా ఉందని. లంకిని చెప్పింది ఇక్కడ టూరిస్ట్ వీసా లేదు, లేదంటే H1 R1 టూరిస్ట్ వీసా అనేది లేదు, నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి. ఇదనంటే లేదు, ఒక్కసారి జస్ట్ చూసి వచ్చేస్తాను, చాలా అందంగా కనిపిస్తుంది అని. సో లంకిని అంటుందని, నీకు అర్థం అవ్వట్లేదా నేను ఏం చెప్తున్నానని వెంటనే చేత ఎత్తుతుందనమాట హనుమాన్ని కొట్టడానికి అనమాట. సో వెంటనే హనుమాన్ ఏం చేస్తారు, అప్పుడు తను కూడా పెద్ద రూపంలో తయారై లంకినికి ఒక్క దెబ్బ కొడతాడనమాట. సో హనుమాన్ ఎంత గట్టిగా ఆ దెబ్బ వేస్తాడంటే వెంటనే లంకిని స్పృహ తప్పి కిందకి పడిపోతుంది. అండ్ ఎప్పుడైతే తనకి మెలకు వస్తుంది, తన హనుమాన్తో చెప్తుందనమాట, మంచి పని చేసావు, వెళ్ళిపో, నాకు తెలుసు, నాకు బ్రహ్మ ఈ మాట ఈ ఒక ప్రెడిక్షన్ ముందే చెప్పాడు. ఎప్పుడైతే ఒక వానరుడు నిన్ను ఓడించగలుగుతాడు అంటే ఆ రోజు రావణాసురు ఒక నాశనం అవుతుంది. రావణాసురు కౌంట్ డౌన్ బిగిన్ చేయాలి, ఇంకా 10, 9, 8, 7 ఇంకా బ్యాక్ కౌంటింగ్ చేయాలి. రావణాసురికి టైం అయిపోయింది, నువ్వు వెళ్ళొచ్చు లోపలికి, నీకేం కావాలి నువ్వు చేసుకోవచ్చు అని. సో వెంటనే హనుమాన్ లోపలికి వెళ్ళిపోయారు. సో లోపలికి వెళ్ళిపోయి హనుమాన్ అన్నీ చూస్తున్నారు, పెద్ద పెద్ద భవనాలు చాలా అందంగా ఉన్నాయి. సో దాని లోపలికి వెళ్ళిపోయారు. సో రావణాసుడు తాలూకా ఎన్నో రాణీలు, పట్టరాణీలు అందరూ చాలా మంచి మంచి భవనాలు ఉన్నాయన్నమాట. సో ప్రతి ఒక్క భవనం లోపలికి వెళ్తున్నాడు, ఇలా తిరుగుతున్నాడు, చూస్తున్నాడు. హనుమాన్కి ఒక్కొక్కసారి మనసులో అనిపిస్తుందనమాట, అయ్యో మధ్యరాత్రిలో ఆ భార్యాభర్తలు ఎలా ఉన్నారు, రావణాసుడు తలక రాని నేనెందుకు చూడాలి, నేను బ్రహ్మచారి కదా, కానీ తప్పదు కదా, శ్రీరాముడు సేవ నేను చెయ్యాలి కదా అని చూస్తున్నాడు. సో ప్రతి ఒక్క ఆడ మనిషి వైపు సరిగ్గా చూస్తున్నాడు. ఈవిడే నా సీత, మళ్ళీ అనుకున్నాడు ఈవిడ సీత ఎలా అవుతుంది, అస్సలు బాగాలేదు చూడడానికి, ఈవిడే నా సీత అని ప్రతి ఒక్కరిని చూస్తూ ముందుకెళ్తున్నాడు. కానీ ఎక్కడ సీత అనేది కనిపించట్లేదు. సో మొత్తం మీద మందోదరి తాలూకా భవనంలో వెళ్తాడు. సో మందోదరి చూడ్డానికి చాలా అందంగా ఉంది, సాక్షాత్ ఏదో దేవిలా కనిపిస్తుంది. సో మందోదరి పడుకొని ఉంటే తను అనుకుంటాడు ఈవిడే సీత 100%, ఎంత ప్రశాంతంగా ఉంది, ఎంత బాగా అని. అప్పుడు తన మనసులో ఆలోచన వస్తుంది, సీత ఉంటే పడుకుంటుంది ఎలా, ఏడుస్తూ కూర్చుంటుంది కదా శ్రీరాముడి కోసం, అటు శ్రీరాముడు ఎప్పుడు పడుకోలేదు, సీత ఇలా పడుకుంటుంది, సీత కాదు అని. సో మొత్తం మీద ఇలా చూస్తూ తనకి ఇంకా ఏంటి అర్థం అవ్వట్లేదు. సో మొత్తం మీద తను ఇంకా అనుకుంటాడు, రాత్రంతా వెతుకుంటున్నాడు, ఇంచుమించు ఇంకా సూర్యుడు వచ్చేయాలి, పొద్దున అయిపోవాలి. సో ఇంకా నాకు సీత అయితే కనిపించలేదు, నేను మొత్తం అంతా చూశాను. అయితే అప్పుడు చెడు ఆలోచన రావడం మొదలు పెడుతుంది హనుమాన్కి. తను అనుకుంటాడు, బహుశా రావణాసుడు సీతమ్మని చంపేస్తాడేమో, లేదంటే ఆవిడకి రథం నుంచి తీసుకువచ్చినప్పుడు సముద్రంలో చేజారి కిందకు పడిపోయిందేమో, చనిపోయిందేమో, లేదంటే అంటే అన్ని రకాలుగా ఆలోచిస్తున్నాడు. లేదంటే సీతనే దేహాన్ని త్యాగం చేసేసిందేమో శ్రీరాముడు ఒక విరహంలోని. ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు అనమాట. సో అలా చెట్టు పైన కూర్చొని ఆలోచిస్తూ తను ఒక్కసారి చెడు ఆలోచన వస్తే అది ఒక పెద్ద సీరియస్ లాగా ఆరంభమవుతుంది. తను అనుకుంటాడు, ఇప్పుడు నేనేం చేస్తానంటే నేను సముద్రంలో దూకేస్తాను. సో నేను చనిపోతే అప్పుడు శ్రీరాముడు వాళ్ళందరూ నా కోసం వెయిట్ చేసి ఇంకా హనుమాన్ రాలేదు కదా అని శ్రీరాముడు కూడా చనిపోతారేమో. శ్రీరాముడికి అలా అయితే అక్కడ అయోధ్యలో భరత్ కూడా, అలా మొత్తం అంతా చెడు ఆలోచన వెళ్ళిపోయింది. అసలు ఏమవుతుంది, ఇప్పుడు నేను ఏం చేయాలి, నాకేం అర్థం అవ్వట్లేదు. అలా ఆలోచిస్తూ ఉంటే చందమామ కనిపించాడు. అలా మేఘాల నుంచి చందమామ బయటికి వస్తున్నారు. సో చందమామ మేఘాల నుంచి బయటికి వచ్చినప్పటికీ ఆ చందమామ తాలూకా కిరణాలు ఒక వాటిక మీద పడింది. సో ఆ వాటిక చాలా ఉజ్వలంగా కనిపిస్తుంది, చాలా బాగా కనిపిస్తుంది. ఆ వాటికలో తనకి దూరం నుంచి కనిపించింది ఎవరో ఒక ఆడ మనిషి చెట్టు కింద కూర్చుని చక్కగా చూడడానికి చాలా అందంగా ఏడుస్తూ కూర్చుంది. సో వెంటనే తను అనుకుంటాడనమాట, మేబీ ఈవిడే సీతమ్మ ఏమో అని. సో వెంటనే తను ఏ చెట్టు కింద సీతమ్మ కూర్చొని ఉన్నారో ఆ చెట్టు మీద వెళ్ళి కూర్చుంటాడనమాట. సో ఇప్పుడు తను అనుకుంటాడు, నేను ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి, నేను నా గురించి ఎలా చెప్పాలి, ఎలా మొదలు పెట్టాలి, అసలు 100% ఆవిడైనా సీత అని కన్ఫర్మ్ చేస్తున్నారు. ఆ లోపల ఏమవుతుందంటే సూర్యకిరణాలు బయటికి వస్తాయి, సూర్యోదయం అవుతుంది. రావణాసుడు వెంటనే తను ఒక దినచర్య ఎలా ఉందంటే పడుకోనే నిద్ర నుంచి లేచిన వెంటనే మొదటి సీత దగ్గరికి వెళ్ళిపోతాడు రోజు. సో ఇప్పుడు ఈరోజు కూడా వచ్చేస్తాడు, వచ్చి మళ్ళీ మొదలు పెడతాడు, నువ్వు నా మాట వింటావా లేదా, నువ్వు అని అన్ని రకాలుగా సీతని
బాధ కలిగిస్తున్నాడు. సీతమ్మ ఏం చేశారంటే ఒక దుర్వ గడ్డిని తీసుకొని తనకి రావణాసుడికి మధ్యలో పెట్టింది. నువ్వు మాత్రం ఇది దాటొద్దు, నువ్వు కాలిపోతావు అని చెప్తున్నారనమాట. మళ్ళీ రావణాసుడు చెప్తున్నాడు, అసలు ఆ రాముడి దగ్గర ఏమీ లేదు, తను ఒక వనవాసి, ఎందుకు తన కోసం అంతలాగా ఏడుస్తున్నావు, నేను నా భవనాలు చూపించాను కదా, ఎంత అందంగా ఉన్నాయి, నా దగ్గర ఎంత ఐశ్వర్యం ఉంది. సో ఇలా మాట్లాడుతూ ఉంటే మొత్తం మీద రావణాసుడు చెప్తున్నారనమాట ఆ రాక్షసులందరికీ, ఈవిడికి 1 సంవత్సరం సమయం ఇస్తున్నాను, ఈ సంవత్సరం లోపల ఈవిడ ఒప్పుకోకపోతే చక్కగా ఆవిడని కోసేసి బ్రేక్ఫాస్ట్లు తినేస్తాను, దాంతోపాటు మీ అందరినీ కూడా తినేస్తానని. సో రావణాసుడు అలా చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఆ రాక్షసులందరూ అనుకుంటున్నారనమాట, ఈవిడి గురించి మన ప్రాణాలు కూడా పోతాయి, అసలు ఎలా చెప్పాలి, ఈవిడికి ఎందుకు అర్థం అవ్వట్లేదు రావణాసుడు ఎంత గొప్పవాడు అని. సో వీళ్ళందరూ ఏం చేశారంటే మీటింగ్ పెట్టుకున్నారు, రెండైతే ఏదో ఒక ప్లాన్ చేసుకుంటాం, ఏదో ఒక స్ట్రాటజీ వీళ్ళని ఎలా ఒప్పించాలి అని. సో మొత్తం మీద ఆ రాక్షసులందరూ పక్కని వెళ్ళి వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు, ఏం చేద్దాం, ఎలా ఆవిడని భయపడదాము, ఏం చేద్దామని. యాజ్ యూజువల్ సీతమ్మ ఇంకా చెట్టు కింద కూర్చొని ఏడుస్తున్నారు. ఇప్పుడు హనుమంత్ అనుకుంటాడు, సో నేను చెట్టు కింద దూకుతాను, కింద దూకేసి అలా సడన్గా నేను కనిపిస్తే సీతమ్మ భయపడి అరిచిందనుకోండి, మళ్ళీ రాక్షసాలు అందరూ వచ్చేస్తారు. సో చాలా నెమ్మదిగానే ఆవిడకి సర్ప్రైజ్ ఇవ్వకుండా నేను లోపలికి రావాలి, ఆవిడ కూడా భయపడొద్దు, అండ్ నా మీద నమ్మకం అనేది ఆవిడ పెట్టుకోవాలి, నేను నిజంగా శ్రీరాముడి తాలూకా దూతు, శ్రీరాముడి తాలూకా మెసెంజర్ అని. సో ఇప్పుడు తనకి అర్థం అవ్వట్లేదు ఏం చేయాలి. సో అప్పుడు అతను ఒక భజన్ పాడడం మొదలు పెడతారు. చాలా చక్కని ఒక పాట పాడతాడనమాట. మన తులసి రామాయణంలో ఉంది, ఎంత చక్కగా తను మొట్టమొదటి వర్డే సీతమ్మకి జనని అంటారు. జనని అంటే సో తను మొదలు పెడతారనమాట. చాలా చక్కని పాట ఉంది, నాకు మొత్తం రాదు, చాలా పర్ఫెక్ట్గా ఉంది, అసలు ఎంత బాగా మంచి కథ చెప్పడం మొదలు పెడతారు. తను అంటాడు, जननी में रामदूत हनुमान, जननी में రామదూత హనుమాన్ అలా మొదలు పెడతాడు. మొదటి వాక్యమే చాలా మధురంగా పాడతాడు. చెప్తాడు జనని అంటే తల్లి, తల్లి మీకు తెలుసా నేను ఎవరు, నేను రామ తాలూకా దూత్, దూత్ అంటే మెసెంజర్. సో నేను రామ్ తాలూకా దూత్, మీతో ఏదో మాట్లాడడానికి వచ్చాను, మీకేదో చెప్పడానికి వచ్చాను. సో సీతమ్మ వింటున్నారు, అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ వాయిస్, ఎవరు ఇలా మాట్లాడుతున్నారు, ఇక్కడ శ్రీరామ్ గురించి ఎవరు మాట్లాడుతున్నారు. సో మొదటి అతను శ్రీరాముడు తాలూకా జన్మం నుంచి, సీతా స్వయంవర్ నుంచి, మొత్తం మీద వాళ్ళు అరణ్యవాసంలో ఎలా వచ్చారు, ఎలా చిత్రకూటలో ఉండేవారు, ఎలాంటి ఘటనలు జరిగాయి, అన్ని పాటల రూపంలో పాడతారనమాట. సో ఆవిడకి చాలా ఆనందంగా ఉంది, కానీ మధ్య మధ్యలో అనుకుంటుందన్నమాట, మేబీ రావణాసురే అలా రూపంలో నాకేదో మోసం చేయడానికి వచ్చాడేమో అని అనుకుంటుంది. కానీ హనుమాన్ కొన్ని లీలలు, ఎలాంటి లీలలు చెప్తారంటే అది సీత రామ్ తప్ప ఎవరికి తెలియదు. అండ్ ఈ కథలు శ్రీరాముడు హనుమాన్కి చెప్పి ఉన్నారు, నువ్వు వెళ్ళి ఇలా సీతకి చెప్తే ఆవిడ నమ్ముతుంది అని. సో ఇలాంటి కథలు చెప్పినప్పటికీ సీతామాత కళ్ళ నుంచి ఇంకా నీళ్ళు వస్తున్నాయి, అసలు ఎవరు ఎక్కడి నుంచి ఈ శబ్దం వస్తుందని. సో అంతా పాడిన తర్వాత అతను దిగుతాడనమాట. సో దిగినప్పటికీ సీతామాత అసలు నువ్వు ఎవరు అంటే అప్పుడు అంటాడు, నేను రామ్ తాలూకా దూతు, నాకు రామ్ పంపించారు. అండ్ ఈ పాటలోనే మొత్తం చెప్పేస్తాడు, ఎలా సుగ్రీవుతోని ఫ్రెండ్షిప్ అయ్యింది, ఎలా నాకు ఇప్పుడు పంపించారు, నేను ఎలా ఇక్కడ వచ్చి మీకోసమే ఎదురు చూస్తున్నాను, నేను మీతో మాట్లాడాలి. సో సీతమ్మ ఇంకేదైనా చెప్తారు, దాని ముందే హనుమాన్ ఏం చేస్తారంటే శ్రీరాముడు ఇచ్చిన ఉంగరి సీతమ్మకి ఇస్తాడనమాట. సో ఎప్పుడైతే సీతామాత ఆ ఉంగరిని చూస్తారో వెంటనే ఆవిడకి నమ్మకం వచ్చేస్తుంది, ఓకే ఈ శ్రీరాముడు తాలూకా దూతే అని. సో అప్పుడు సీతామాత ఎన్ని ప్రశ్నలు అడుగుతారనమాట, నువ్వు ఎలా వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు, సముద్రం నువ్వు ఎలా దూకి వచ్చావు, శ్రీరాముడు ఎలా ఉన్నారు, క్షేమంగా ఉన్నారు, నా గురించి ఆలోచిస్తున్నారా, నన్ను మర్చిపోయారా, అన్నీ అడుగుతున్నారనమాట. అండ్ సీతామాత హనుమాన్కి చాలా ఎమోషనల్గా చేసేస్తారు. సీతామాత అంటారు, హనుమాన్ నీకు తెలుసా, ఒకనప్పుడు శ్రీరాముడు నదిలో స్నానం చేసిన తర్వాత నా ఒడిలో తలపెట్టి పడుకొని ఉంటే ఒక కాకి వచ్చి నన్ను పొడిచేశాడు. సో పొడిచినప్పటికీ శ్రీరాముడికి ఎంత కోపం వచ్చిందంటే ఒక గడ్డి తీసుకొని ఆ గడ్డిలోనే మంత్రాలు చెప్పేసి ఆ కాకి చంపడానికి ప్రయత్నించారు. ఆ కాకి మరి ఎవరు కాదు, ఇంద్రుడు తాలూకా పుత్రుడు. తను కాకి రూపంలో వచ్చి నాకు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించాడు. కానీ ఎప్పుడైతే ఆ కాకి మళ్ళీ వచ్చి శ్రీరాముడు తాలూకా శరణాగతి తీసుకుంటే వెంటనే దాన్ని క్షమించారు. అలా ఉంటారు దయనీయుడు శ్రీరాముడు, ప్రభు శ్రీరామ్ ఇలా ఉంటారు. కానీ నాకు ఒకటే అర్థం అవ్వట్లేదు,
ఆ రోజుల్లో ఒక కాకి నన్ను పొడిచినా అంత కోపం అయిపోయేవారు. ఈరోజు నన్ను ఏకంగా అపహరించి తీసుకెళ్ళిపోయినా శ్రీరాముడు ఇప్పటి వరకు ఏమీ చెయ్యట్లేదు, ఏంటి నన్ను మర్చిపోయారా ఏదైనా అంటే, అప్పుడు హనుమాన్ అంటున్నారు, అలా కాదు తల్లి, అసలు తెలియదు మీరు ఎక్కడున్నారని, ఇప్పుడు తెలిసిందే మీరు లంకాలో ఉన్నారు, మీరేం భయపడొద్దు, శ్రీరాముడు వస్తారు, తప్పకుండా మిమ్మల్ని కాపాడతారు. అయితే నేను మీ బాధని చూడలేకపోతున్నాను, రావణాసుడు మీకు వచ్చి ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు, మీరు ఒక పని చేయొచ్చు కదా, మీరు నా భుజాల పైన కూర్చోండి, నేను ఇప్పుడే మీకు తీసుకొని వెళ్ళిపోతాను. సో అప్పుడు సీతామాత నవ్వుతారనమాట, నువ్వు ఎంత చిన్నగా ఉన్నావు, నువ్వు నిజంగా కోతిలాగే ఉన్నావు, నీ ఆలోచన కూడా కోతిలాగే ఉంది, నేను ఎలా కూర్చుంటాను నీ భుజాల్లో, నువ్వు అంత చిన్నగా ఉన్నావు కదా. సో అప్పుడు హనుమాన్ అనుకోడా, మీరు అలా అనుకుంటున్నారా నా గురించి అని. వెంటనే హనుమాను చాలా ఎత్తుగా తయారవుతాడు. ఎత్తుగా తయారయ్యి అప్పుడు మళ్ళీ అడుగుతారు సీతమ్మకి, ఈ సరిపోయిందా, ఇంకా అవ్వమంటారా, ఇప్పుడు మీరు కూర్చోగంటారా, కంఫర్టబుల్గా నేను మీకు తీసుకెళ్ళిపోతాను. అప్పుడు సీతమ్మ అంటారు, నువ్వు నా కొడుకులాగా ఉండొచ్చు, కానీ ఒక పరపురుషుడిని నేను ముట్టుకోకూడదు, అది నా పతివ్రత ధర్మంకి సరిగ్గా అవ్వదు. అయితే రావణాసురు నన్ను తీసుకొని వచ్చారు, అప్పుడు నాకు చాయిస్ లేదు, అతను నాకు ఫోర్స్గా తీసుకొచ్చారు, కానీ నేను నా స్వేచ్ఛతోనే ఎవరికైనా ముట్టుకోవడము అది నాకు హక్కు లేదు, కనుక శ్రీరాముడే రావాలి, తనే నాకు కాపాడాలి. అండ్ పోండే నేను నీతో వెళ్ళిపోయినా కూడా దారంతా రాక్షసులతో నువ్వు కొట్లాడుతూ ఉంటే బహుశా నేను ఎక్కడైనా పడిపోతానేమో, నువ్వు నన్ను ఎలా కాపాడతారు, నువ్వు శ్రీరాముడినే పంపించు అంటారు. సో అప్పుడు హనుమాన్ అంటారు, సరే అయితే మీరేం భయపడవద్దు, శ్రీరాముడు వస్తారు, లక్ష్మణ్ వస్తారు, మేము పెద్ద సేనాని తయారు చేశాము. సో సీతాదేవి అంటారు, ఓహో అయితే ఎవరెవరు ఉన్నారు సేనాలో. అప్పుడు హనుమాన్ అంటారు, సేనాలో అందరు కోతిలే. అప్పుడు సీతమ్మత అంటారు, ఓహో అందరు కోతిలు, అయితే ఆ కోతిలే వస్తారు నన్ను రక్షించడానికి. అప్పుడు హనుమాన్కి అర్థమైపోతుంది, ఇంకా సీతమ్మతకి డౌట్గా ఉంది, ఈ కోతి ఇలా ఉన్నాడు, కోతిలందరూ తీసుకొని ఎలా, ఈ రాక్షసాలందరికీ ఎంత పవర్స్ ఉన్నాయి, ఎన్ని సిద్ధీలు ఉన్నాయి, ఈ కోతిలు నన్ను ఎలా రక్షిస్తారు అంటే, అప్పుడు హనుమాన్ అంటారు, మీరేం భయపడొద్దు, చూడండి ఇప్పుడు మీకు ఉదాహరణ ఇస్తాను, ఇప్పుడు ఈ లెటర్ వెళ్ళి అక్కడికి ఇవ్వు, లేదంటే ఈ సమాచారం వెళ్ళి ఇతనికి ఇవ్వు, అలాంటి పని ఎవరికి చెప్తారు, సేనలో ఎవరైతే అంత చాలా చిన్నగా వేస్ట్గా ఉంటారో వాళ్ళకి అలాంటి పని చెప్తారు. సో మీరు ఊహించండి, నేను ఒక వేస్ట్ పర్సన్ ఆర్మీలో, నాకే ఇంత శక్తి ఉంటే మిగిలిన వాళ్ళకి ఎంత శక్తి ఉంటుంది ఆలోచించండి. ప్రతి ఒక్క వానరుడు, ప్రతి ఒక్క కోతి నాకైనా ఎక్కువ శక్తి ఉంది వాళ్ళకి, మీరు అసలు ఏం భయపడొద్దు. సీతామాతకి నచ్చి చెప్తున్నారా, మామూలుగా డాక్టర్స్ పేషెంట్స్ దగ్గర ఉన్నప్పుడు ఏం చెప్తారు, ఆ రిలేటివ్స్కి చెప్తారు, మీరు కొంచెం పక్కగా రండి నేను చెప్తాను ఇతని పరిస్థితి ఏంటి అని. అలా సీతామాతకి తను నచ్చి చెప్తున్నారు, మీరేం భయపడదు, అసలు ఏం అవ్వదు, నాకు అసలు ఏం శక్తి లేదు, నాకైనా పెద్ద పెద్ద వీరులు, అసలు వాళ్ళ గురించి మీకు ఏం చెప్పమంటారు, అందరూ చాలా సమర్థంగా ఉన్నారు, తప్పకుండా మిమ్మల్ని కాపాడతారు, మీరేం భయపడొద్దు అని. సో మొత్తం మీద హనుమాన్ అడుగుతారు, సరే ఇప్పుడు మీరు ఉన్నారు, క్షేమంగా ఉన్నారు, నేను వెళ్ళి ఈ మాట శ్రీరాముడు చెప్పాను, మళ్ళీ శ్రీరాముడు ఎలా నమ్ముతారు, నేను మీకే చూశాను, మిమ్మల్తోనే మాట్లాడాను, నాకు ఏదైనా మీరు ప్రూఫ్ ఇవ్వండి అంటాడనమాట. సో సీతామాత అప్పుడు ఆవిడ దగ్గర ఒక చిన్న క్లాత్లో, చిన్న బట్టలో ముడి వేసి చూడామణి ఉంది, చూడామణి అంటే జుట్టులో వేసుకుంటారు స్త్రీలు మామూలుగానే డెకరేటివ్. సో ఆ చూడామణి ఉందన్నమాట. సో అప్పుడు ఆ ముడి తీసి ఆ చూడామణి హనుమాన్ చేతిలో ఇస్తుందన్నమాట, ఇది తీసుకోవెళ్ళు, ఇది శ్రీరాముడు చూస్తే తప్పకుండా ఆయనకు అర్థమైపోతుంది, నువ్వు నాతోనే మాట్లాడి వెళ్ళావు అని చెప్తుందన్నమాట. సో అప్పుడు లాస్ట్లో హనుమాన్కి సీతామాత అంటున్నారు, శ్రీరాముడికి చెప్పు, నేను ఒక్క నిమిషం కోసం కూడా శ్రీరాముడిని మర్చిపోలేదు, ఇంకా కొన్నాళ్ళు ఆలస్యం చేస్తే నేను ఇంకా బ్రతికి ఉండలేను అని హనుమాన్తో చెప్తున్నారు. అండ్ హనుమాన్కి అడుగుతున్నారు, మమ్మీ శ్రీరాముడు నన్ను గుర్తు చేస్తున్నారా లేదైనా మర్చిపోతున్నారా అంటే, అప్పుడు హనుమాన్ కూడా ఏడుస్తున్నాడు, అలా ఒక్క క్షణం వెళ్ళలేదు అమ్మ, మీ గురించి తలుచుకోలేదు శ్రీరాముడు అని చెప్తున్నారనమాట. డివోటీస్, ఇక్కడ మనం సీతామాతకి ఒక భక్తురాల్లాగా పోల్చుకుంటే, ఎవరైతే భక్తులు ఏ పరిస్థితిలో అయినా భగవంతుడికి ఒక నిమిషం కోసం కూడా మర్చిపోరు, అది కఠినమైన పరిస్థితులు ఉండొచ్చు, ఎలాంటి పరిస్థితులు ఉన్నా భగవంతుడిని మర్చిపోరు. ఇన్ ఇంగ్లీష్ దెర్ ఇస్ అ సేయింగ్, we forget the person who never forgets us and we remember the person who never remembers us. Yeah, did you understand? మనము ఎవరైతే మనల్ని ఎప్పుడు మర్చిపోడు అలాంటి వాడు గురించి మనం మర్చిపోతున్నాం. అది ఎవరు? భగవంతుడు. భగవంతుడు ఒక్క నిమిషం కోసం కూడా మనల్ని
మర్చిపోడు, కానీ మనం తన్ని మర్చిపోతాము. ఎవరైతే మనకి అసలు గుర్తే చేయరు అలాంటి వాళ్ళని మనం ఎల్లప్పుడూ గుర్తు చేస్తూ ఉంటాము. మన బంధువులు, మన రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఎల్లప్పుడూ మనం వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం, కానీ వాళ్ళు అస్సలు మన గురించి ఆలోచించట్లేదు. ఎవరైతే ఎల్లప్పుడూ మన గురించి ఆలోచిస్తున్నాడో తన గురించి మనము మర్చిపోతాం. భగవంతుడు ఒక్క నిమిషం, ఒక్క క్షణం కోసం కూడా మన అందరినీ మర్చిపోరు. అయితే ఎవరైనా అనుకోవచ్చు, మీరు ఇలా చెప్తున్నారంటే బహుశా గొప్ప గొప్ప భక్తుల గురించి మాట్లాడుతున్నారేమో. శ్రీల ప్రభుపాద్ లాంటి భక్తులైనా, మన గురుగారైనా, ఓకే, వాళ్ళు చాలా గొప్ప భక్తులు, వాళ్ళు భగవంతుడిని గుర్తు చేస్తూ ఉంటారు, భగవంతుడు వాళ్ళని గుర్తు చేస్తూ ఉంటారు. ఇక్కడ మేము ఎక్కడొచ్చాం పిక్చర్లోనే, మనం ఎక్కడొచ్చాం ఇక్కడ పిక్చర్లోని మనం అనుకోవచ్చు. కానీ భగవంతుడు ప్రతి ఒక్క భక్తుడికి, ఒక్కసారి ఎవరైనా కృష్ణ అని పేరు చెప్పారు అంటే భగవంతుడు తన గురించి ఆలోచిస్తూనే ఉంటారు. జీసస్ కూడా చెప్తాడనమాట, ఏ షీప్స్ అయితే నాతో ఉన్నాయి దానికైనా ఎక్కువ ఏ షీప్ అయితే వెనక వదిలేసి వెళ్ళిపోయింది, ఈ హర్డ్ ఆఫ్ షీప్స్ని, నేను దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను. సో భగవంతుడు కూడా ఎవరైతే భగవంతుడు దగ్గర లేరు వాళ్ళ గురించి ఇంకా ఎక్కువగా ఆలోచిస్తారు, ఎందుకంటే భగవంతుడికైనా దూరంగా ఉన్నారు. మనము రామాయణంలో వింటాము ఎలా శ్రీరాముడు ఏడుస్తున్నారు సీత కోసం. ప్రతి ఒక్క రాయితో మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్క చెట్టుతో, ఆకుతో అడుగుతున్నారు, ఏడుస్తున్నారు, ఈ సీత ఎక్కడుంది, సీత ఎక్కడుంది. అది సీతామాత కోసమే కాదు, భగవంతుడు ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి జీవు గురించి అలానే ఏడుస్తున్నారు. ఈ భగవంతుడు అలానే ఏడుస్తున్నారు, ఎక్కడ పోయింది ఈ జీవు, అసలు ఎందుకు నన్ను మర్చిపోయింది, ఎందుకు ఈ ప్రపంచంలో ఇలా చిక్కిపోయింది, ఎప్పుడు తిరిగి నా భగవద్ధామానికి వస్తారు అని భగవంతుడు ఏడుస్తూ ఉంటారు. భగవంతుడు ఏడుస్తూ ఉంటారు ప్రతి ఒక్క జీవి కోసం, ఓన్లీ సీత కోసం కాదు. మనం అలా అనుకో అవసరం లేదు, ఓహో గొప్ప భక్తుల కోసమే. భగవంతుడు ప్రతి ఒక్క జీవి కోసం ఎదురు చూస్తున్నారు. ఎంతమంది ఉన్నారు ఈ విశాఖపట్నంలో అయినా, ఈ భారతదేశంలో అయినా, ఈ ప్రపంచంలో అయినా, ప్రతి ఒక్కరి కోసం భగవంతుడు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు తిని వెనక తిరుగుతాడు, ఎప్పుడు నా వైపు తను చూస్తాడు అని భగవంతుడు ఎదురు చూస్తున్నారనమాట. సో ఇక్కడ సీతామాత కూడా అంటున్నారనమాట, నేను ఒక్క క్షణం కోసం కూడా భగవంతుడిని మర్చిపోలేదు, దయచేసి నా ఒక మెసేజ్ని భగవంతుడికి ఇవ్వు అనేసి. అప్పుడు హనుమాన్ అంటారు, సరే అమ్మ నేను చెప్తాను, మీరు ఏం భయపడొద్దు, మేము ఎంత వీలైతే అంత తొందరగా వచ్చేస్తాం, మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతాము. సో మొత్తం అంతా బాగానే ఉంది, హనుమాన్ వెళ్ళడానికి తయారయ్యాడు. సో అప్పుడు హనుమాన్ అంటాడనమాట, అతను అంటాడు, అమ్మ అంత బాగుంది, మీతో మాట్లాడేశాను, నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది, కానీ మీ దగ్గర రావడానికి నేను ఎంత కష్టపడాను, మొత్తం మీద నిర్జల ఏకాదశి అయిపోయింది, అసలు నీళ్ళు లేదు, ఫలం లేదు, అండ్ కోతిలకి అయితే అరటిపండు పండ్లు అనేది చాలా ఇష్టము. అయితే నాకు ఆకలి వేసింది. ఆకలి తల్లి దగ్గర వచ్చినప్పటికే వెంటనే పిల్లలు కూడా మామూలుగా స్కూల్లో హోల్ డే అయిపోయినా ఆకలి అనిపించదు ఫ్రెండ్స్తోనే, మదర్ ఫేస్ చూసిన వెంటనే ఆకలి వేసిందమ్మా, అది వెంటనే వచ్చేస్తుంది. హనుమంత్ సీతామాతతో అంటున్నాను, నాకు ఆకలి వేసింది. సో సీతామాత అంటారు, మళ్ళీ ఇది అయోధ్య కాదు కదా, ఏదో వండి పెట్టాలి అని, అసలు ఏం పెట్టాలి అంటే హనుమాన్ అంటారు, మళ్ళీ పండ్లు ఉన్నాయి తీసుకోవచ్చా అని. సో సీతమ్మ అంటారు, మళ్ళీ ఇది మంది కాదు కదా తీసుకోవడానికి. సో హనుమాన్ అంటారు, సరే చెట్టు పైన ఉంటే అది మనది కాదు, చెట్టు నుంచి కింద పడేసి ఉంటే అది ఎవరైనా తీసుకోవచ్చు కదా, అది కిందకి పడిపోయింది. సో సీత అంటారు, సరే యు ఆర్ రైట్, తీసుకోవచ్చు, పర్వాలేదు, కింద పడిపోయిన పండ్లు నువ్వు తీసుకోవచ్చు అంటారనమాట. సో ఆ అనుమతి తీసుకొని, పర్మిషన్ తీసుకొని వెళ్తాడు. సో అశోక్ వాటిక మొత్తం తిరుగుతూ ఉంటే కొన్ని కింద పడేసి ఉన్నాయి, కానీ మ్యాక్సిమం అంతా చెట్టు పైనే ఉన్నాయి. సో ఆ 2-3 తింటే ఆకలి తీరట్లేదు. ఇప్పుడు చెట్టు నుంచి తీసుకుందామంటే సీతమ్మ పర్మిషన్ ఇవ్వలేదు. సో మొత్తం మీద తను ఏం చేస్తారంటే ఆ చెట్టు పట్టుకొని దానికి భూమి నుంచి లాగి దాన్ని ఇలా 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 మూవ్ చేస్తే ఆ ఫ్రూట్స్ అన్నీ కిందకి పడిపోతున్నాయి. అప్పుడు కింద నుంచి పట్టుకొని, సీతమ్మ చెప్పారు కదా కింద నుంచి ఉంటే తీసుకోవచ్చు, నేను కింద నుంచే తీసుకొని తింటాను, నేను చెట్టు నుంచి డైరెక్ట్గా. సో ఇప్పుడు ప్రతి చెట్టుకి ఇలా వెళ్ళి కదులుతూ ఉంటే అన్ని చెట్లన్నీ పాడైపోతున్నాయి, అంతా ఆ వాటిక మొత్తం అంతా పాడైపోతుంది. రావణాసురు తాలూకా ఈ యొక్క వాటిక, అశోక్ వాటిక చాలా చాలా అందంగా ఉందన్నమాట. అండ్ రావణాసురికి ఈ వాటిక మీద చాలా గర్వం కూడా అనమాట, చాలా అందమైన వాటిక. అసలు ఆ అశోక వాటిక అనే ప్రదేశమే చాలా అందంగా ఉంది. కొన్ని సంవత్సరాల కిందట నేను ప్రభుజీ శ్రీలంకకి వెళ్ళాము, అశోక్ వాటిక ఆ ప్రదేశానికి వెళ్ళాను, ఎక్కడైతే సీతమ్మ, అది నువారేలి అని ఒక ప్రదేశం ఉంది.
ఆ చెట్లు ఇప్పుడు కూడా మనం చూస్తే చాలా ఎత్తుగా, ఏదో త్రేతాయుగం నుంచి ఉన్న చెట్లు చాలా విశాలంగా ఉన్నాయి. అండ్ ఆ ప్రదేశం మాత్రం చాలా అందంగా ఉంది, ఆ అశోక్ వాటిక అనే ప్రదేశం. మనము శ్రీలంకకి వెళ్తే ఇప్పుడు కూడా చాలా మంచి మంచి పాస్ టైం ప్లేసెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు సీతా తల్లికి రావణాసురు రథం మీద తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే సీతమ్మ ఏడుస్తూ ఏడుస్తూ వెళ్ళింది. సో ఎక్కడెక్కడైతే ఆవిడ కళ్ళ నీళ్ళు చుక్కలు పడాయి అక్కడ మాత్రం ఇప్పుడు కూడా ఆ దారి అంతా అక్కడ ఏది గ్రో అవ్వదన్నమాట. పక్కనే అన్నీ గ్రో అవుతున్నాయి చుట్టుపక్క పెద్ద పెద్ద, కానీ ఆ దారి అంతా ఏది గ్రో అవ్వదన్నమాట. ఎందుకంటే సీత తల్లి తాలూకా అశ్రులు కళ్ళనీళ్ళు అక్కడ పడాయన్నమాట. అలా చాలా చక్కని సీతమ్మ గుడి ఒకటి ఉంది. ఎక్కడైతే ఏ చెట్టు కింద అయితే సీతమ్మ కూర్చొని ఉన్నారు అంటే ఆ చెట్టు అని చెప్పట్లేదు, కానీ ఆ ప్రదేశంలో ఒక మంచి గుడి కట్టారు. అలా చాలా చక్కని పాస్ టైం ప్లేసెస్ ఉన్నాయి. మేబీ ఒకసారి మన అందరూ వైజాగ్ కాంగ్రిగేషన్ ఒక టూర్కి వెళ్ళొచ్చు. కాకపోతే నిజంగానే ఆ లంక అనేది ఇప్పుడు కూడా రావణాసురు ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంది. అక్కడ ఎక్కడ చూసినా మాంసాహారమే. అసలు ప్రసాదం గురించి చాలా కష్టపడాము. మన టెంపుల్ కొలంబోలో ఉంది. సో ఆ పాస్ టైం ప్లేసెస్కి వెళ్ళినప్పటికీ ఆ బ్రెడ్లు బిస్కెట్లు పట్టుకొని, ఎందుకంటే ఇంకా ఆ నీళ్ళు తాగాలంటే కూడా మనకి ఏదోలాగా అనిపిస్తుంది అనమాట. అంతా ఎక్కువ మాంసాహారం అక్కడ, అందరూ మాంసాహారి. గత 36 years నుంచి మన టెంపుల్ అక్కడ ఉంది, రాధాకృష్ణ టెంపుల్. మొన్న 2013లో వాళ్ళు కొత్త టెంపుల్ కన్స్ట్రక్షన్ కూడా మొదలుపెట్టారు. చాలా చక్కని అందమైన టెంపుల్. జగన్నాథ స్వామి విగ్రహాలు ఉన్నాయి, గోర్నేతాయి విగ్రహం ఉంది. ఒక స్కూల్ కూడా నడిపిస్తున్నారు, మంచి ప్రచారం జరుగుతుంది అక్కడ. సో ఈ యొక్క అశోక వాటిక అనేది చాలా అందమైన ప్రదేశం అన్నమాట. సో ఇది మొత్తం అంతా పాడు చేస్తూ ఉంటే రావణాసురు తాలూకా సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే వెళ్ళి రావణాసురికి ఇన్ఫామ్ చేస్తారు, ఎవరో కోతి వచ్చాడు, అసలు ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నాము, ఎవరైనా తనకి బంధించడానికి ప్రయత్నిస్తే వాళ్ళనే చంపేస్తున్నాడు అసలు. సో మొత్తం మీద రావణాసురు తన ఒక పుత్రుడు అక్షయ్ కుమార్ని పంపిస్తారు. సో ఇప్పుడు అక్షయ్ కుమార్ వెళ్తారు, తనతో కూడా చాలా ఘోరమైన యుద్ధం అవుతుంది. అక్షయ్ కుమార్ చంపబడతాడు. ఆ తర్వాత ఇంద్రజిత్ వస్తాడు. సో ఇప్పుడు రావణాసురు ఈసారి చెప్తాడనమాట, నువ్వు ఆ కోతిని చంపొద్దు, అసలు అక్షయ్ కుమార్ని చంపాడు కదా, నేను అసలు ఒకసారి చూడాలి ఆ కోతిని, నువ్వు అలానే తన్ని తీసుకోరా అంటాడనమాట. సో ఇప్పుడు ఈ మేఘనాథ్ ఇంద్రజిత్ వెళ్తాడు. సో వెళ్ళి ఇంద్రజిత్ ఏం చేస్తారంటే మొదటి ప్రయత్నిస్తాడు బాణంతో తన్ని కంట్రోల్ చేయడానికి, కానీ హనుమంత్కి చాలా ఎక్కువ శక్తి ఉంది. సో మొత్తం మీద బ్రహ్మాస్త్ర వాడతారు. సో ఎప్పుడైతే బ్రహ్మాస్త్ర వాడతాడో, సో ఈ బ్రహ్మాస్త్ర వాడినప్పటికీ బ్రహ్మదేవుడికి గౌరవం ఇవ్వాలి అని హనుమాన్ కూడా బంధించబడతాడు. తులసిదాస్ రామాయణంలో అంటారు, హనుమాన్ ఎందుకు బంధించబడాడంటే తను ఆలోచిస్తాడు, అసలు సీతమ్మని అపహరించాడు కదా రావణాసురు, నేను ఒక్కసారి తన్ని చూడడానికి ఎలా ఉంటాడు అని, నాకు బంధించి తను ఒక కోర్ట్ రూమ్లో తీసుకువెళ్తే నేను చూస్తాను అని ఆ ఒక కుతూహలంతో. లేదు అసలు వాళ్ళ సామర్థ్యం శక్తి ఎంత ఉంది, ఎవరెవరితో మేము పోట్లాడాలి అని ఇప్పుడే నేను కొంచెం శక్తి చెక్ చేసుకోవాలి కదా అని అతను వెళ్ళాడనమాట. అయితే ఇలా ఇంద్రజిత్ తన్ని బంధిస్తూ ఉంటే పార్వతీదేవికి శివుడు ఈ రామాయణం మొత్తం చెప్తున్నారనమాట. సో పార్వతీదేవి ఆశ్చర్యపోయారు, ఇంద్రజిత్ హనుమన్ని బంధించడం ఏంటి, అసలు హనుమాన్లో ఎక్కువ శక్తి ఉంటుంది కదా. సో అప్పుడు శివుడు పార్వతితో చెప్తున్నారు, ఎవరైతే శ్రీరామనామ ఒక్కసారి చెప్తారో వాళ్ళు భవబంధనాల నుంచి ముక్తి అవుతే, హనుమంతుడు ఎప్పుడు శ్రీరామ అంటూ ఉంటే ఈ బంధనాలు ఏంటి అసలు, తన్ని బంధించడానికి తన నిజ స్వేచ్ఛతో బంధించి పడుతున్నాడు, తన్ని ఎవరు బంధించలేడు, నువ్వేం భయపడొద్దు, తనకి ఏమీ అవ్వదు అని. ఎందుకంటే పార్వతీదేవి కథ వింటూ ఉంటే తనకి కుతూహలంగా ఉంది, అసలు ఇప్పుడు ఏమవుతుంది, తర్వాత ఏమవుతుంది, హనుమంతు ఎలా బంధించబడాడు. సో మొత్తం మీద హనుమాన్కి బంధించేసి ఆ సభలో తీసుకెళ్ళిపోతారు. సో ఆ సభలో తీసుకువెళ్ళినప్పటికీ రావణాసురు అడుగుతాడనమాట, అసలు నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు ఇలా చేస్తున్నాడు. హనుమాన్ చాలా చక్కగా జవాబిస్తారు, నేనేం చేయలేదు, నేను ఒక కోతిని, ఆకలేసింది తిన్నాను, తింటే మీ సైనికులు వచ్చారు, నన్ను కొట్టడానికి ప్రయత్నిస్తే నేను వెనక కొట్టాను తప్ప నేనేం చేయలేదు అని. అప్పుడు నువ్వు ఎవరు అంటే నేను ప్రభు శ్రీరామ్ తాలూకా దూతని. అప్పుడు ఇంకా రావణాసుడికి చాలా కోపం వచ్చేస్తుందన్నమాట, ఓహో శ్రీరామ్ని పంపించారా ఇక్కడ, అసలు అలాంటి వాడు అసలు చంపబడాలి, వెంటనే తిన్ని చంపేయండి అంటాడనమాట. సో ఎప్పుడైతే అలా చెప్తాడో విభీషణ్ వెంటనే అలా చంపకూడదు కదా,
మన శత్రు తాలూకా దూత ఏదైనా మెసేజ్ ఇవ్వడానికి వస్తే తనకు సరిగైన గౌరవం ఇవ్వాలి, కూర్చోడానికి సీట్ ఇవ్వాలి తప్ప తన్ని మనం చంపేయకూడదు, అది సరిగ్గా పద్ధతి కాదు అని. సో అప్పుడు తనకి సీట్ కూడా ఇవ్వట్లేదు కూర్చోడానికి. సో ఇప్పుడు హనుమాన్ చాలా వినయంగా ఉంటాడు. తనకి సీట్ ఇవ్వకపోతే తను ఏమైనా ఫీల్ అయిపోయాడని అలా కాదు. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే హనుమాన్ శ్రీరాముడిని రిప్రజెంట్ చేస్తున్నాడు. అండ్ శ్రీరాముడిని రిప్రజెంట్ చేసిన మనిషికి సరిగైన గౌరవం ఇవ్వకపోతే అది శ్రీరాముడికి అవమానించినట్లు అవుతుంది. సో అప్పుడు వెంటనే హనుమాన్ అనుకుంటారు, అయితే ప్రభు శ్రీరాముని అవమానిస్తున్నాడు నాకు సరిగైన గౌరవం ఇవ్వకపోతే. మనము మన గురువులకి, శ్రీల ప్రభుపాదుల వారికి సరిగైన గౌరవం ఇస్తాము. ఎందుకంటే వాళ్ళు భగవంతుడు ఒక రిప్రజెంటేటివ్. వాళ్ళని మనం సరిగైన గౌరవం ఇవ్వకపోతే మనం భగవంతుడిని విమర్శించినట్లు, లేదంటే మనం భగవంతుడిని చిలుకగా చూసినట్లు అవుతుంది. ఎందుకంటే వాళ్ళు భగవంతుడు తాలూకా రిప్రజెంటేటివ్స్. శ్రీల ప్రభుపాదుల వాళ్ళకి ఎయిర్పోర్ట్ నుంచి రోల్స్ రాయిస్ గాడిలో తీసుకొచ్చారు. వెంటనే ఆ ప్రెస్ రిపోర్టర్స్ చాలా అసూయతోని, అబ్బా మీరు స్వామీజీ అంటారు, మళ్ళీ ఇంత పెద్ద గాడి అంటే గాడి మామూలు గాడిలో రావచ్చు కదా, ఇంత పెద్ద రోల్స్ రాయిస్ గాడిలో మీకు తీసుకొస్తున్నారు మీ శిష్యులు, అసలు ఇది ఏంటి, దానికి మీరు ఏం జవాబు ఇస్తారు? ఈ ప్రెస్ రిపోర్టర్ అనుకున్నాడు, చాలా మంచి దెబ్బ ఇచ్చాను, చక్కని క్వశ్చన్ అడిగాను, ఇప్పుడు ఏం చెప్తారు చూద్దాము. సో శ్రీల ప్రభుపాద్ అన్నారు దిస్ ఈజ్ లెస్, అసలు నాకు వాళ్ళు బంగారు గాడిలో తీసుకొస్తే బాగుండేది, ఇదేంటి టిన్తోని అల్యూమినియంతో తయారు చేశారు, నేను భగవంతుడి తాలూకా మెసెంజర్ని, భగవంతుడి తాలూకా మాట చెప్పడానికి వచ్చాను, ఈ గాడి నాకు సరిపోదు, చక్కని బంగారు గాడిలో తీసుకొస్తే బాగుండేదని. అప్పుడు ఆ ప్రెస్ రిపోర్టర్ నిశ్శబ్దంగా అయిపోయాడు. సో మనం ప్రభుపాద్ తన కోసం నాకు గౌరవించండి, నాకు ఇలా చూడాలి అని చెప్పట్లేదు. మనం ప్రభుపాద్ లీలామృతంలో చూస్తే కొత్త భక్తులు ఆశ్చర్యపోతారు. ప్రభుపాద్ వాళ్ళని నేర్పించడం, ఈరోజు నా వ్యాస పూజ, దయచేసి నాకు పువ్వులు ఇవ్వండి, దయచేసి పువ్వులు పెట్టండి నా కాలు మీద, దయచేసి నా ప్రణామ మంత్ర పాడండి, చూడండి నాకు ఇలా దండం పెట్టాలి. అయితే వాళ్ళు ఫ్రాంక్గా ప్రభుపాద్కి అడుగుతున్నారు, బ్రహ్మానంద ప్రభు మిమ్మల్ని చూస్తే నాకు దండం పెట్టాలని అనిపించట్లేదు. అనిపించకపోయినా పర్వాలేదు, దండం పెట్టాలి, అలానే పెడితే నీకు ప్రేమ అయిపోతుందిలే, అయితే సరే పెడతామండి. తెలీదు వాళ్ళకి ఎలా ప్రవర్తించాలి. బాత్రూంలో స్నానంకి వెళ్తారంటే కూడా ప్రభుపాద్కి వాళ్ళు లైన్లో నిలబడి పెడతారు, వాళ్ళు ముందుకి, మళ్ళీ మీరు లైన్లో రావాలి కదా అని. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎవరో చెప్పారు, మళ్ళీ పోన్లే ఆయన ముసలైన కదా ఆయనకి ముందు వెళ్ళడం. అప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, అతను మన గురువు, ఓహో అయితే ముందు అతను బాత్రూమ్కి వెళ్ళాలి, తర్వాత మనం వాడాలా అని. తెలియదు. వాళ్ళు సండే రోజు ప్రసాదం అయిపోయిన తర్వాత తినేసి హ్యాపీగా ప్లేట్ పెట్టేసి వెళ్ళిపోయేవారు. శ్రీల ప్రభుపదలు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్లేట్ తీసుకుని కడిగేవారు. వాళ్ళకి ఆ మాత్రం కూడా తెలియదు, ఆయన ఎందుకు కడగాలి, మనం కడగాలి కదా. సో ఇప్పుడు కొత్త వాళ్ళు వింటే ఇదేంటి, తనే నేర్పిస్తున్నాను, నాకు గురు పూజ చేయండి, నాకు హారతి చేయండి, నాకు ఇలా చేయండి. ఎందుకంటే అది తన కోసం కాదు, తను అనుకుంటున్నాను నేను భగవంతుడి తాలూకా మెసేజ్ని ఇస్తున్నాను, నేను వ్యాసాసన్ మీద కూర్చున్నాను. వ్యాసాసన్ అంటే వ్యాసదేవ రచించిన శాస్త్రాల గురించి చెప్తున్నాను కనుక నన్ను గౌరవించండి అని ప్రభుపాద నేర్పిస్తున్నారు. ఎందుకంటే వారు సరిగ్గా గౌరవం ఇవ్వకపోతే భగవంతుడికి చీప్గా చూసినట్లు అవుతుంది. సో ఇక్కడ హనుమాన్ అనుకుంటున్నారు, నాకు సరిగైన గౌరవం ఇవ్వకపోతే నా ప్రభు శ్రీరామ్కి సరిగా గౌరవం ఇవ్వలేదు, అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి. సో ఇప్పుడు వెంటనే హనుమాన్ ఏం చేస్తాడు, తన తోకతోనే సీట్ తయారు చేస్తాడు. తన తోక పెద్దగా 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 తయారవుతుందనమాట. సో ఒకటిపైన ఇలా రౌండ్గా తయారు చేసి రావణాసురుకైనా ఎత్తుగా ఆసన్ని తయారు చేసి అక్కడ కూర్చొని చెప్తాడు, ఇప్పుడు చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నావు అని రావణ్తో మాట్లాడతారనమాట. సో అప్పుడు రావణ్ అంటాడు, అయితే నీకు భయం లేదనమాట, నీకెవరు చెప్పలేదేమో నేను ఎవరు అని. నీ గురించి బాగా తెలుసు, నువ్వే కదా సహస్రబాహు నీకు ఒక దోమలాగా పట్టుకొని ఇలా చేసేసుకున్నాడంటే అప్పుడు ఓహో దీనికి సహస్రబాహు గురించి తెలుసా అని రావణాసురు ఇంకా నిశ్శబ్దంగా అయిపోతాడు. అదొక పెద్ద కథ ఉంది. ఎలా సహస్రబాహు అంటే ఎవరికైతే 1000 చేతులు ఉన్నాయి, ఒకనప్పుడు రావణాసురు తన భార్యలతో స్నానం చేస్తూ ఉంటే తను ఒక్క చేతితో నీళ్ళని ఆపేశాడనమాట. సో ఆ నీళ్ళని ఆపేస్తే రావణాసురు వచ్చి చెప్పాడనమాట, నీకు అంతా పొగరా అని, నాతో నువ్వు ఫైటింగ్ చేయి. సో మొత్తం మీద ఫైటింగ్ చేస్తూ ఉంటే రావణాసురు ఓడిపోతే సహస్రబాహు తన్ని ఇలా ఒక దోమలాగా పట్టుకున్నాడనమాట. దోమలాగా పట్టుకొని తన్ని జైల్లో వేసుకొని తన కారాగారంలో ఉంచేశాడు. తనకి కృతవీర్య అర్జున్ కూడా చెప్తారు ఇంకొక పేరు. సో అప్పుడు పులత్స్యముని అక్కడికి వచ్చి, రావణాసురు తాలూకా తాతగారు వచ్చి రావణాసుని క్షమించేసాయి అంటే అప్పుడు తన్ని వదిలేస్తారనమాట. సో హనుమాన్కి అంత జ్ఞానం ఉంది. సో వెంటనే అంటారు, నాకు తెలుసు నీ గురించి, అదే కదా నీకే కదా సహస్రబాహు పట్టుకొని ఇంకా చుప్ప అయిపోయారు. ఇంకా సరే మళ్ళీ దీన్ని చంపేస్తేనే బాగుంది, ఇంకెందుకు ఎక్కువగా మాట్లాడాలి అని. సో విభీషణ్ అన్నారు, సరే అన్నయ్య మీరు చంపాలనుకుంటున్నారు కదా,
ఎవరైతే గొప్ప మనుషులు, ఎవరైతే పెద్దవాళ్ళు, వాళ్ళని మనం అవమానిస్తేనే వాళ్ళకి చంపినట్లు అవుతుంది. చంపే అవసరం లేదు. మీరు మీతో తను సరిగ్గా మాట్లాడలేదు, మీరు ఏదో ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు కదా, ఒక పని చేద్దాము, అందరూ మాట్లాడుకుంటున్నారు అసలు ఏం చేద్దాం, తను ఏదో అవమానిస్తే సరిపోతుంది, తను ఫీల్ అయ్యి వెళ్ళిపోతారు అని. అయితే ఒక మంత్రి మంచి ఐడియా ఇస్తాడు. అయితే మనం తన తోకని కాల్చేద్దాము. సో మనందరికీ తెలుసు వానరాలకి తోక అంటే చాలా ఆసక్తి. మనకెలా మన జుట్టు అంటే చాలా ఆసక్తి, 10 సారి చూస్తూనే ఉంటాము జుట్టుని సరిగా. అలానే మానవాళికి జుట్టు అంటే ఆసక్తి, పశువులకి తోక అంటే పెద్ద ఆసక్తి అనమాట. సో అంటారు ఆ తోకని కాల్చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ తోకని కాలవాలంటే అది ఫస్ట్ నూనెలో ములగాలి కదా, నూనె అంటారు, నూనెలో ములగాలి కదా, ములిగితేనే ఆ గ్యాసోలిన్ పెట్రోల్ ఉంటేనే సరిగ్గా అది కాల్చుతుంది. కానీ ఇప్పుడు హనుమాన్ ఏం చేశారంటే ఆ తోకని పెద్దగా 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 తయారు చేస్తున్నాడు. సో భవనంలో ఉన్న మొత్తం పెట్రోల్ తెచ్చేసుకున్న, మొత్తం బట్టలన్నీ తెచ్చేసుకున్నా కూడా అది సరిపోవట్లేదు అనమాట. సో మొత్తం మీద లంకలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు అడిగారు, కొంచెం పెట్రోల్ కావాలి, కొంచెం నూనె కావాలి, కొంచెం బట్ట ఉంటే ఇవ్వండి. సో అందరి దగ్గర ఆ బట్ట నూనె అన్నీ తీసుకొని ఆ బట్టతోని హనుమంతాలకు తోకని కట్టి నూనె ములిగి దానికి కాల్చారనమాట. సో ఇప్పుడు హనుమాన్ కూడా కొంచెం భయపడుతున్నాడు, ఇంకేమవుతుంది, మేబీ చాలా వేడిగా ఉంటుందేమో. ఇక్కడ సీతమ్మకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది, ఇలా హనుమాన్ ఇలా చేశాడు, మొత్తం మీద తన తోకని కాలుస్తున్నారని. సో సీతమాత వెంటనే అగ్నితో ప్రార్థించిందనమాట. ఓ అగ్నిదేవత, నేను ఏదైనా పుణ్యం చేశానంటే నా పుణ్యం మొత్తము నేను హనుమాన్కి సమర్పిస్తున్నాను, దయచేసి నువ్వు తనకి వేడి తగలకూడదు అని. సో ఇప్పుడు హనుమాన్ కూడా భయపడుతున్నారు, ఇంకా వాళ్ళు వేసారు నా మీద, ఇంకా అది కాలుతుందేమో, అది వేడిగా ఉంటుందేమో. కానీ హనుమాన్ చూసారు అసలు చాలా శీతలంగా ఉంది, అసలు ఏమీ అవ్వట్లేదు. సో అప్పుడు హనుమాన్ వెంటనే అనుకుంటారు, అయితే సీతమ్మ ప్రార్థించి ఉంటారు అగ్నిదేవతని అనమాట. సో మొత్తం మీద అది కాలవడం మొదలయ్యింది. సో హనుమాన్ ఇప్పుడు ఏం చేశాడు, ఈ భవనం నుంచి ఆ భవనం నుంచి ఆ భవనం దూకుతున్నాడు. ఎక్కడెక్కడైతే అతను దూకుతున్నాడో అన్ని భవనాలు కాలిపోతున్నాయి. మొత్తం లంక అంతా కాలిపోయింది. కానీ విభీషణ్ తాలూకా ఇల్లు కాలేదన్నమాట. సో చాలా సందర్భాల్లో అందరికీ ప్రశ్న రావచ్చు, లంక మొత్తం కాలిపోతే విభీషణ్ది ఎందుకు కాలేదు? అన్ని గోడలు ఒకటి చుట్టూ ఉంటాయి కదా. సో దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే విభీషణ్ తాలూకా ఇల్లు లోపల గోడ మీద రామ్ అని రాసి ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సాధారణంగా మనం ఏదైనా గుడికి వెళ్ళారనుకోండి, ఇప్పుడు సింహాచలంకి వెళ్ళాము, బాలాజీకి వెళ్ళాము, అక్కడ సిస్టమ్ ఉంటుంది. 1000 రూపాయలు టికెట్ తీస్తే 2 లడ్డులు, 500 టికెట్ తీస్తే 1 లడ్డు. మనం ఎంత కాంట్రిబ్యూట్ చేస్తే అంత ప్రసాదం మనకి వస్తుంది. సో ఇప్పుడు ప్రతి ఇల్లో నుంచి వాళ్ళందరూ కాంట్రిబ్యూట్ చేశారు. ఎవరో పెట్రోల్కి కాంట్రిబ్యూట్ చేశారు, ఎవరో నూనె కాంట్రిబ్యూట్ చేశారు, ఎవరో బట్టకి కాంట్రిబ్యూట్ చేశారు. కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళందరికీ సరిగైన ప్రసాదం ఇచ్చాడు హనుమాన్. మీరు ఇంత బట్ట ఇచ్చారు, మీకు ఇంత అగ్ని ఇస్తాను. విభీషణ్ ఏమి కాంట్రిబ్యూట్ చేయలేదు, తనకి ఏం ప్రసాదము ఇవ్వలేదు. జే జథామాం ప్రపద్యంతే, ఎంతవరకు ఎవరు కాంట్రిబ్యూట్ చేస్తారో అంతవరకు వాళ్ళకి ప్రసాదాన్ని అందించాడు. ఇన్జస్టిస్ అనేది ఎవరి మీద చూపించలేదు. మొత్తం మీద ఆ లంక అంతా కాలినప్పటికీ హనుమాన్ అనుకుంటాడు, తప్పు చేశాను, మొత్తం అంతా కాల్చేశాను, మళ్ళీ బహుశా అశోక్ వాటిక కూడా కాలిపోయిందేమో అని. సో భయంతోనే అశోక్ వాటికకు చేరుతారు. అక్కడ వెళ్ళి చూస్తే అసలు ఏమీ అవ్వలేదు. అప్పుడు వెంటనే సీతమ్మకి దండం పెట్టేసి, అయితే నేను వెళ్తున్నాను, అంతా ఓకే అని సీతమ్మ కూడా సంతోషిస్తారు. అయితే హనుమాన్ బాగానే ఉన్నాడు, హనుమాన్కి ఏమీ అవ్వలేదు, మొత్తం మీద నేను వెళ్ళిపోతున్నాను, మీ సమాచారం నేను శ్రీరాముడికి ఇస్తానంటాడు. మళ్ళీ ఇంకా దూకుతాడు. సో దూకినప్పటికీ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఈ వానరాలందరూ, స్పెషల్లీ అంగద్ అయితే ఒక కాలు మీద నిలబడి ప్రార్థిస్తున్నాడు, హనుమాన్ సక్సెస్ అవ్వాలి, అంత చక్కగా జరగాలి. సో ఇక్కడ మనము నేర్చుకోవాల్సిన ఒక పాట ఏంటంటే, అంగదికి అసూయ అనేది లేదు, తినికిచ్చారు ఆ సేవ, తను చేసుకుంటాడేమో, తనకిచ్చిన కూడా ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారు, ఈ సేవ సరిగ్గా జరగాలి, అంత సరిగ్గా అవ్వాలి. భక్తులు కానీ మనకు కూడా ఇంకెవరికైనా మనకైనా
పెద్ద సేవ దొరికింది, మంచి సేవ దొరికింది, మనం కూడా దానికోసం ప్రార్థించాలి, అంత చక్కగా జరగాలి, వాళ్ళు నేను ఎటు రూపంలో సహకారం ఇవ్వాలి, అసూయ అనేది పడకూడదు. సో అంగద్ కూడా ప్రార్థిస్తున్నారు. సో ఎప్పుడైతే కళ్ళు తీర్చి చూశాడు, జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే శబ్దం వస్తుంది, తను చూశాడు, ఓ హనుమాన్ వచ్చేసాడు వెనక. అండ్ హనుమాన్ ఫేస్ మీద ఒక నవ్వు ఉంది, అయితే సక్సెస్ఫుల్, కంపల్సరీ సీతమ్మని చూసి వచ్చాడు. సో ఎప్పుడైతే హనుమాన్ దిగుతాడో అందరూ ఇంకా తన్ని చుట్టి ఏమైంది ఏమైంది ఎలా జరిగి అంతా ఓకేనా, సీతమ్మని చూసావా? వెంటనే హనుమాన్ ఏమి జవాబు ఇవ్వట్లేదు. అంగద్ చేతి పట్టుకొని శ్రీరాముడి దగ్గరికి వెళ్ళిపోయారు. అండ్ శ్రీరాముడి దగ్గరికి వెళ్ళి సంస్కృత్లో ఒక పదం చెప్తాడు, అది ఎంత అందంగా ఉంది. ఇంగ్లీష్లో చెప్పాలనుకుంటే తను చెప్పొచ్చు, ఐ ఫౌండ్ సీత, నాకు సీత దొరికింది చెప్పొచ్చు సింపుల్గానే. హనుమాన్ అనుకుంటాడు, ఒకవేళ నేను నాకు చెప్పినప్పటికే భగవంతుడికి కొంచెం కఠినంగా ఉంటుంది కదా, నాకు అంటే ఇప్పుడు ఏం చెప్తాడు, సీత దొరకలేదంటాడా, సీత దొరికిందంటాడా? ఇప్పుడు నాకు సీత, అప్పుడు కూడా టెన్షన్గానే ఉంటుంది, అసలు ఏమైంది అని. ఎందుకు అంతసేపు భగవంతుడిని, మేబీ అక్కడే ఆయన ప్రాణాన్ని త్యాగం చేసుకుంటే మళ్ళీ సీత దొరికిందో లేదో అని. సో అందు గురించి తను తప్పుగా మాట్లాడాడు. తను ముందు ఏం చెప్పాడంటే, దొరికింది సీత నాకు. సో మొదటి శబ్దమే దొరికింది అని చెప్పేస్తే శ్రీరాముడు అక్కడే సీత నాకు దొరికిందని కూడా చెప్పలేదు. ఎందుకంటే సీత గురించి మాట్లాడుతూనే రాముడు కూడా తెలుసు, సీత గురించే కదా వెళ్ళాడు, సీత గురించి మాట్లాడతాడు. సో అప్పుడు అతను అలా మాట్లాడతాడు, సంస్కృతిలో అంటాడనమాట, దొరికింది సీత నాకు నేను అనేది చివరిలో పెట్టేశారు. మనం ఏదైనా గొప్ప సేవ సాధిస్తే నేను చేశానండి, నేను చేశాను, వెంటనే ఫస్ట్ నేను స్పాన్సర్ చేశానండి, నేనేనండి, నాదేనండి ఐడియా, ఆ నేను నాదేని ముందు వస్తుంది. హనుమాన్ సేవ చేసినప్పుడు అది లాస్ట్లో వచ్చింది, దొరికింది సీత నాకు అనేది పక్కన పెట్టేశాడు, సీత దొరికింది. సో అప్పుడు శ్రీరాముడు వాళ్ళు రాకుమారులు, ఎవరైనా ఏదైనా మంచి మాట చెప్తే వెంటనే బహుమతి ఇవ్వాలి, వాళ్ళకి అలవాటు అనమాట. సో శ్రీరాముడు చూస్తున్నారు, ఏముంది నా దగ్గర, ఏమి ఇవ్వాలి, నా దగ్గర ఏమీ లేదు. సో అప్పుడు శ్రీరాముడు అంటారనమాట, నువ్వు ఎంత మంచి వార్త ఇచ్చావు, అసలు నీకు ఏమి ఇవ్వాలి, నా దగ్గర అసలు ఏమీ లేదు, నేను అయోధ్య వెళ్ళిన తర్వాత నీకేమైనా ఇవ్వగలుగుతాను, కానీ ప్రస్తుతం నా దగ్గర ఏమీ లేదు, కనుక నేను నీకు ఇవ్వవలసింది ఒకటే ఇవ్వగలుగుతాను, నేను నీకు ఆలంఘించేస్తాను. సో వెంటనే ఏం చేస్తారు, భగవంతుడు హనుమాన్ని ఆలంఘించేస్తారనమాట. సో హనుమాన్ మనసులో అనుకుంటారనమాట, ఇంతకైనా ఎక్కువ నాకు ఏం కావాలి, మీరు అన్ని బహుమతులకైనా గొప్ప బహుమతి నాకు ఇచ్చారు, మీరు నాకు ఆలంఘించేస్తారు, ఇంకా నాకు ఏం కావాలి అని. సో వెంటనే భగవంతుడిని ఆలంఘించేసి చాలా సంతోషపడతారనమాట. సో భగవంతుడి కోసం సేవని అందించినప్పుడు మనం ఎల్లప్పుడూ నేను ఇది చేశాను కనుక భగవంతుడు నాకు ఇలా రెట్టింపు ఇవ్వాలి, నాకు ఇలా బ్యాక్ ఇవ్వాలి, ఆ ఒక డెఫినేషన్స్ మనం పెట్టుకున్నాం, ఇలా ఇస్తేనే నా సేవని ఆయన గుర్తించుకున్నారు అని మనం అనుకుంటాం. కానీ లార్డ్ హ్యాస్ హిజ్ ఓన్ వే, హీ హ్యాస్ హిజ్ ఓన్ వే ఆఫ్ గివింగ్ బ్యాక్ టు యూ. మీరు చిన్నది అనుకుంటున్నారు, భగవంతుడు ఏకంగా మిమ్మల్ని ఆలంఘించాలని అనుకుంటున్నారు. ఎవరైతే భగవంతుడు సేవ చేస్తున్నారు, ఇప్పుడు మనందరూ ఒక టీం లాగా, ఒక గ్రూప్ లాగా కష్టపడి ఈ యొక్క ఆలయాన్ని మనం, ఈ యొక్క సీతారాం లక్ష్మణ్ ఆలయాన్ని మనం తయారు చేస్తే చాలా చక్కగా ఈ మందిర్ ఉద్ఘాటన అయినప్పుడు మనం ఎప్పుడైతే తిరిగి భగవద్ధామానికి ఏ రోజైనా మనం వెళ్తే భగవంతుడికి సేవని అందించాం కనుక భగవంతుడు ఏం చేస్తారు, గోలోక వృందావన్ దారి దగ్గర నిలబడి ఉంటారు. మనం వస్తే వెంటనే ఏం చేస్తారు, ఆలంఘించేస్తారు. సో ఎవరు కావాలి భగవంతుడు ఆలంఘించడం? సో దాని గురించి మనం ఏం చెయ్యాలి, మన అందరు కష్టపడాలి, ఈ యొక్క ఆలయం చక్కగా తయారవ్వాలి. సో దట్ ఈస్ హౌ సుందర్కాండ్ ఎండ్స్ బ్యూటిఫుల్లీ. సో మనం కూడా భగవంతుని సేవ అందిస్తే భగవంతుడిగా మనకి వెనక ప్రేమిస్తారు కనుక మనం అందరూ కష్టపడాలి, చక్కగానే మనం కష్టపడి ఆలయాన్ని తొందరగానే మనము కంప్లీట్ చేయాలి. సో నేను ఈరోజు ఇది ఇక్కడే ఆపుతాను. श्री रामचंद्र भगवान की जय, भक्त हनुमान की जय, श्रील प्रभुपाद की जय.